లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా అనే పాట పాడుకొని హృదయమంతటితో మన యేసయ్యని స్తుతిద్దామండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
కష్టములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే, నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే, నీకిష్టమైన దారి కనుగొంటే నీతో చేరి, యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, ఓ యేసయ్యా 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 హల్లెలూయా. చెక్. అందరూ దయచేసి ఒక నిమిషం నుంచోండి. ఈ పాట పాడుతూ ఉండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను మన మధ్యగా ఆహ్వానిద్దామండి. అందరూ దయచేసి నిలబడవలసిందిగా కోరుచున్నాం. అంత్యకాల దినముల యందు అందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు సెలవిచ్చాడు. ఆయన మహిమ మేఘము వలె మనల్ని ఆవరించినట్లుగా, ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ జనులు నింపుమా అనే పాట పాడుకొని మన హృదయం అంతటితో ఆయన ఆహ్వానిద్దామండి. ఆయన సన్నిధిని, ఆయన మహిమను మనల్ని ఆహ్వానిద్దాము. మహిమ మేఘమా
ఈ స్థలము నింపుమా. ఓ మహిమ మేఘమా ఈ జనుల నింపుమా. ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా. ఓ మహిమ మేఘమా నీ జనుల నింపుమా. ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా. 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 ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా. పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా. ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా. పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా. మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా. ఓ మహిమ మేఘమా ఈ జనుల నింపుమా. ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా. ఓ మహిమ మేఘమా ఈ జనుల నింపుమా. నా మాటలు, నా పాటలు, నా చూపులు, నా నడకలు నీ ఉండుమయ్యా. నా ప్రాణంలో, నా ఆత్మలో, నా దేహంలో, నా క్రియలలో నీ ఉండుమయ్యా. నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో నీ ఉండుమయా. ఓ నా ప్రాణంలో, నా ఆత్మలో, నా దేహంలో, నా క్రియలలో నీ ఉండుమయా. నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడకలో నీ ఉండుమయా. నా ప్రాణంలో, నా ఆత్మలో, నా దేహంలో, నా క్రియలలో నీ ఉండుమయా. ప్రేమ చూపు దైవమా సర్వోన్నత మేఘమా. నన్ను ఏలు పరిశుద్ధాత్మ స్తోత్రం అయ్యా. ప్రేమ చూపు దైవమా సర్వోన్నత మేఘమా. నన్ను ఏలు పరిశుద్ధాత్మ స్తోత్రం అయ్యా. ఎడబాయని మేఘమా నాలో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా. ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా. పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా. ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా. పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా. ఓ మహిమ
నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఓ మహిమ మేఘమా, ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా, ఈ జనుల నింపుమా, ఓ మహిమ మేఘమా, ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా, ఈ జనుల నింపుమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ 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 మేఘమా, నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో నీ ఉండుమయా, నా ప్రాణంలో, నా ఆత్మలో, నా దేహంలో, నా క్రియలలో నీ ఉండుమయా. అందరం చెప్తామా? నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో నీ ఉండుమయా, నా ప్రాణంలో, నా ఆత్మలో, నా దేహంలో, నా క్రియలలో నీ ఉండుమయా. ప్రేమ చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా, ప్రేమ చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, 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 ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా,
ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, నీ ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం. ప్రభువా, మా మధ్యకు దిగి వచ్చినందుకు, మా స్తుతి ఆరాధన అంగీకరించినందుకు నీకు వందనాలయ్యా. ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నావయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో వచ్చిన ప్రతి బిడ్డను తాకమని ప్రభు ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నీ దాసులు ప్రభువా అభిషేకించి మాకు కావలసిన వర్తమానం ద్వారా మాతో మాట్లాడమని, జరగబోయే కార్యక్రమం అంతట్లో నాయన నీ సన్నిధిని, నీ ఆత్మను మమ్మల్ని విడిచిపోనీక నాయన, మా ఊపిరి తుది వరకు, మా శ్వాస తుది వరకు నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని తాకి నన్ను బలపరిచి నడిపించమని యేసు నామములో, సర్వశక్తిగల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటమ్మా సౌండ్ రావట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం. మంచి సాక్ష్యాన్ని ఈరోజు కూడా మనం వినబోతున్నాం. అలాగే మంచి వర్తమానాన్ని కూడా ఈరోజు మనం వినబోతున్నాం. మరి ఈలోపు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. చదివే వాళ్ళ దగ్గర ఒకళ్ళిద్దరి దగ్గర మైక్స్ పెట్టుకోండి అమ్మా, సో దట్ మీ వాయిస్ నాకు క్లియర్గా వినబడుతుంది. ఒకళ్ళిద్దరి దగ్గర మైక్స్ పెట్టుకోండి, క్విక్గా తీసేవాళ్ళ దగ్గర. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఇరవై 5 నుండి చదువుదాం. అక్కడ ఇవ్వమ్మా. రైట్, డిస్ప్లే చూపించండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. దేవుడు తన ప్రజలతో చెబుతున్న మాట. ఈరోజు గనక మనం ఇక్కడ కనుక చూస్తే ఏం కనబడుతుంది? అక్కడ రాయబడిన మాటలు ఏమున్నాయి? అక్కడ బాగు చేసేదను, బాగు చేసేదను. ప్రభు మనలను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన బాగు చేస్తే మాత్రమే మనిషి బాగుపడగలడు. ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ ఎలాగైతే ఆ కార్ని బాగు చేయగలడో, మనిషిని తయారు చేసిన దేవుడు మాత్రమే మనిషిని బాగు చేయగలడు. దేవుడు ఈ కూడికల్ని ఏర్పాటు చేశాడు అని చెప్పనంటే మనలను బాగు చేయడానికి దేవుడు
ఇష్టపడుతున్నాడు ప్రియ సహోదరు, ప్రియ సహోదరి. దేవుడు బాగు చేయాలి అని చెప్పని ఎందుకు అనుకుంటున్నాడు అంటే, మనుషులు పాడైపోయారు గనక. ఒక వాహనానికి ఇంజన్ ఎలాంటిదో మనిషికి కూడా హృదయం అలాంటిది. ఇంజన్ని బట్టే మోటార్ రన్ అవుతుంది, ఇంజన్ని బట్టే వెహికల్ ముందుకెళ్తుంది, ఇంజన్ని బట్టే వెహికల్ స్మూత్నెస్, వెహికల్ పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. మనిషి హృదయాన్ని బట్టే మనిషి ఆలోచనలు, మనిషి హృదయాన్ని బట్టే మనిషి దృష్టి, మనిషి హృదయాన్ని బట్టే మనిషి క్రియలు, మనిషి హృదయాన్ని బట్టే మనిషి యొక్క సాక్ష్యం. గమనిస్తున్నారా? దేవుడు బాగు చేయాలి అని చెప్పని కోరుకుంటున్నాడు అని చెప్పనంటే, మనిషి పాడైపోయాడు, మనిషి పతనమైపోయాడు. మనిషి పాడైపోయాడు అని చెప్పనంటే మనిషి హృదయం పాడైపోయింది. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని గ్రహింపగలవాడెవడు? వింత ఏంటంటే, మనుషులు ఈ హృదయ స్థితి కలిగి ఉన్న, ఈ పాడైపోయిన జీవితం కలిగి ఉన్న, పతనమైపోయిన జీవితం కలిగి ఉన్న మనుషులు దాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. సమస్తము కూడా ఎలాగుంది అని చెప్పనంటే, అంతా ఓకే, ఎలా ఉన్నా ఓకే, అబద్ధములు ఆడటం ఓకే, అపవిత్రంగా జీవించడం ఓకే, మోసము చేయడం ఓకే, అవినీతిగా బ్రతకడం ఓకే, ఎలాగైనా సరే జీవించడం, విచ్చలవిడిగా జీవించడం ఓకే. మనిషి ఇలాంటి జీవితానికి అలవాటు పడిపోయాడు. గమనిస్తున్నారా? దేవుడు ఈ స్థితినే చూశాడు. ఆయన చూసినప్పుడు ఆయన దృష్టికి మనుషులు ఎలాగున్నారు అంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటల్లో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు మనుషుల యొక్క పరిస్థితి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. చెడిపోయి ఉండెను అని చెప్పనంటే, భూలోకము ఎవరిని ఉద్దేశించి చెప్పబడిన మాటలు అవి? మనుషుల్ని ఉద్దేశించి చెప్పబడిన మాటలు అవి. లోకంలో ఎవరున్నారు? మనుషులే ఉన్నారు. లోకంలో ఎవరున్నారు? మనమే ఉన్నాం. దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి ఎలా కనపడుందంట? చెడిపోయిందంట. చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద మనుషులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చెడిపోయిన మనిషి జీవితాన్ని చూసి, పాడైపోయిన మనిషి జీవితాన్ని చూసి, పతనమైపోయిన మనిషి జీవితాన్ని చూసి దేవుడు హృదయములో నొచ్చుకున్నాడంట. బిడ్డల్ని చూసి కానీ తల్లిదండ్రులు బాధపడినట్టుగా మనల్ని చూస్తే, మన జీవితాన్ని చూస్తే, మన క్రియల్ని చూస్తే, మన ఆలోచనలు చూస్తే, మన ప్రవర్తన చూస్తే, మనం జీవిస్తున్న విధానం చూస్తే దేవుడు కూడా దుఃఖపడుతున్నాడంట. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన చూసిందేంటి అని చెప్పనంటే, చెడిపోయిన హృదయం. నరుల హృదయంలోని ఊహ అంతయు కేవలము చెడ్డదిగా ఉంది అని చెప్పనని వాక్యంలో రాయబడి ఉంది. మనిషి హృదయంలో నుండి వచ్చే ఆలోచన అంతా కూడా చెడ్డదిగా ఉంది. కారణం ఏంటి అని చెప్పనంటే, ఆ హృదయమే చెడిపోయిన పరిస్థితి. వాక్యము తెలియపరుస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో హృదయము అన్నిటికన్నా
ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడుకోమని చెప్పని వాక్యము తెలియపరుస్తుంది. చదువుతారు ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం అందులో చివరి కొన్ని వచనాల పై నుంచి కనుక చూస్తే 23వ వచనమని చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, దేవుని వాక్యము ఉపదేశిస్తుంది. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ హార్ట్ కండిషన్. నీ హృదయమును గూర్చి నువ్వు జాగ్రత్త పడాలి, నీ హృదయమును భద్రపరుచుకోవాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కారణం ఏంటి అంటే ఈ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఈ హృదయంలో నుంచి మంచే రావాలి కానీ చెడు రావడానికి వీల్లేదు. మంచి ఆలోచనలే రావాలి కానీ చెడు ఆలోచనలు రావడానికి వీల్లేదు. మంచి దృష్టి మనిషికి ఉండాలి కానీ చెడు దృష్టి ఉండటానికి వీల్లేదు. మంచి క్రియలే మనిషి చేయాలి కానీ చెడ్డ క్రియలు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనిషి హృదయం మీద ఆధారపడి ఉన్నాయి కనుక వాక్యము తెలియపరుస్తున్న మాట ఏమిటి అని చెప్పనంటే మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మనుషులు డబ్బునైతే భద్రంగా కాపాడుకుంటారు, ఏమండి, వెండి బంగారాలను అయితే భద్రంగా కాపాడుకుంటారు, వారికి ఉన్న ఆస్తిపాస్తులను అయితే భద్రంగా కాపాడుకుంటారు, లేదా వారికి ఉన్న మంచి వస్త్రాలను అయితే భద్రంగా కాపాడుకుంటారు, లేదా వారికి ఉన్న విలువైన సర్టిఫికెట్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు వీటన్నిటికి మించి నీ హృదయాన్ని కాపాడుకోవాలి. యు నీడ్ టు గార్డ్ యువర్ హార్ట్. మనిషి చెడుతనం భూమి మీద గొప్పగా ఉంది అని చెప్పనంటే, మనిషి హృదయంలో నుండి ఊహ అంతా కూడా కేవలం చెడ్డదిగా ఉంది అని చెప్పనంటే మనిషి ఏం కాపాడుకోలేదండి అంటే హృదయాన్ని కాపాడుకోలేదు. హృదయాన్ని అలా తెరిచి ఉంచేశాడు. ఎవరు పడితే వారు ఆ హృదయంలోకి వచ్చేటట్లుగా, ఏది పడితే ఆ హృదయంలోనికి అది వచ్చేటట్లుగా, ఆ హృదయం అంతా కూడా పాడైపోయేటట్లుగా మనిషి తనంతటి తానే చేసుకున్న పరిస్థితి. ప్రియ సహోదరి, దేవుడి హృదయాన్ని గురించి చెబుతున్నాడు కదా. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను. ఇక్కడ నుండి చదవండి అమ్మ. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈ హృదయములో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవునిలోనే జీవం ఉంది. ప్రియ సహోదరి, దేవునిలోనే మనకు అవసరమైన శక్తి ఉంది, మనకు అవసరమైన సమాధానం ఉంది, మనకు అవసరమైన సంతోషం ఉంది, మనకు అవసరమైన సమస్తము ఆయనలోనే ఉంది. దేవుడు చెబుతున్నాడు అలాంటి దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, నీ పూర్ణ హృదయముతో ఆయన్ని ప్రేమించాలి. అంటే నీ హృదయములో స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి స్థానం ఇవ్వాలి. హృదయములో అత్యంత విలువైనవి మాత్రమే మనం పెట్టుకోవాలండి. ప్రపంచములో దేవుని కన్నా అత్యంత విలువైంది ఏదీ లేదండి. ఏ వెండి బంగారాలు కాదు, లేకపోతే ప్రపంచంలో ఉన్న ఏ ప్రాముఖ్యమైన అంశాలు కూడా కాదు, లేకపోతే డబ్బు కాదు, లోక జ్ఞానం అసలే కాదు. ప్రపంచంలో ఏది కూడా దేవునితో సమానమైనది కాదు. మన హృదయములో దేవుడు ఉండునట్లుగా దేవుడు మనల్ని రూపించాడు. గమనిస్తున్నారా? మన హృదయములో ఆయన నివసించున్నట్లుగా, ఆయన పట్ల ప్రేమ ఉండునట్లుగా దేవుడు మనల్ని రూపించాడు. ప్రియ సహోదరి, దేవుడు మన హృదయంలో ఆయన నివసించినప్పుడు మన నోటి వెంట జీవదారులు వస్తాయంటే మనం మాట్లాడే మాటలు. ఈరోజు మనుషుల మాటలు చూస్తే నిలకడలేని మాటలు,
మనుషుల మాటలు కనుక చూస్తే మోసపూరితమైన మాటలు, మనుషుల మాటలు కనుక చూస్తే అభ్యంతరకరమైన మాటలు, మనుషుల మాటలు కనుక చూస్తే ఇతరులను చంపేసే మాటలు, మనుషుల మాటలు కనుక చూస్తే ఇతరులను రెచ్చగొట్టే మాటలు, విభేదాలు సృష్టించే మాటలు, వివాదాలు సృష్టించే మాటలు. గమనించండి, మాటల ద్వారా జీవితాలని కట్టొచ్చు, ఇదే మాటల ద్వారా జీవితాలని కూల్చివేయొచ్చు. గమనిస్తున్నారా? మన హృదయం కనుక సరిగ్గా లేకపోతే మన నోటి వెంట వచ్చే మాటలు కూడా సరిగ్గా ఉండవు. మన హృదయం కనుక సరిగ్గా లేకపోతే మనం చేసే క్రియలు సరిగ్గా ఉండవు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు కోరుకుంటున్నాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పని రాయబడి ఉంది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రిని మహింపరచవలనని చెప్పని వాక్యంలో రాయబడి ఉంది. ప్రజలు మనల్ని చూసినప్పుడు సత్క్రియలు కనపడాలి. అంటే మంచి క్రియలు, అంటే మనుషుల ముందు మంచి క్రియలని కాదు. కొంతమంది మనుషుల ముందు మంచి క్రియలు చేస్తారు, మనుషుల వెనకాల చేయవలసిందంతా కూడా చేస్తూ ఉంటారు. మనుషుల ముందు అందరికీ కనపడే విధంగా చేసే మంచి క్రియలు కొన్ని అయితే, మనుషుల వెనకాల చేసే దౌర్భాగ్యమైన క్రియలు, దుర్మార్గమైన క్రియలు చాలా ఎక్కువ. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనుషులు మీ సత్క్రియలు చూసినప్పుడు అని చెప్పన్నప్పుడు అది బయట అందరు కనపడే విధంగా అన్నా, రహస్యములో అన్నా, నీ హోల్ పర్సనాలిటీ, నీ మొత్తము జీవితం ఎలాగుండాలి అని చెప్పనంటే, మనుషులు చూసినప్పుడు నీ జీవితంలో సత్క్రియలు కనపడాలి. ఆ క్రియలు దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనుషుల్లో సత్క్రియలు కనబడుతున్నాయా? ఏవో కొన్ని సత్క్రియలు, ఏవో కొన్ని మంచి పనులు, ఏదో నువ్వు కాస్త అన్నదానాలు చేసినంత మాత్రాన, లేకపోతే ఎవరికో పేదవారికి కొంత సహాయం చేసినంత మాత్రాన నువ్వు మంచివాడివి, మంచిదానివి అయిపోవు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన జీవితం అంతా కనుక చూస్తే ఎలా ఉంది? మిళితమైపోయి ఉందా? మంచి చెడుతో మిక్సప్ అయిపోయి ఉన్నామా? లేకపోతే సత్క్రియలు మన జీవితంలో కనబడుతున్నాయా? మన హృదయం సరిగ్గా లేనప్పుడు మన నోటి మాటలు మాత్రమే కాదు, మన క్రియలు కూడా పాడైపోతాయి. మన క్రియలు ఇతరులకు హాని చేసే క్రియలుగా ఉంటాయి. దేవుడు చెబుతున్నాడు కదా పాత నిబంధన గ్రంథములో, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పిన వాక్యం రాయబడి ఉంది. క్రొత్త నిబంధనలో కనుక మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి అని చెప్పనని రాయబడి ఉంది. దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పని రాయబడి ఉంది. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమాస్వరూపి. ఎంత ప్రేమాస్వరూపి అని చెప్పనంటే, చెడ్డవారిని సైతం ప్రేమించేవాడు, శత్రువుల్ని సైతం ప్రేమించేవాడు, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని సైతం ప్రేమించేవాడు, ప్రతి ఒక్కరి పట్ల కృప చూపించేవాడు. అంత మంచి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు మనము ఎవరి వాక్యమైతే వింటున్నామో ఆ దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుడు ఇతరుల పట్ల ఎలాంటి వైఖరి మనం చూపించాలని చెప్పని కోరుకుంటున్నాడు? ప్రేమ కలిగిన వైఖరిని మనం చూపించాలని చెప్పని కోరుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అది ఎవరైనా సరే, ఈరోజు పరస్పరం ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధాలు ఉంటున్నాయండి? ఎలాంటి బాంధవ్యాలు ఉంటున్నాయండి? ఎలాంటి మరి ప్రేమలు ఉంటున్నాయండి? ఎలాంటి అనుబంధాలు ఉంటున్నాయండి? ఎక్కడ చూసినా ఒకరికి ఒకరు హాని చేసుకునే పరిస్థితి, ఎక్కడ చూసినా ఒకరికి ఒకరు మరి హింసించుకునే పరిస్థితి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒకరి పట్ల ఒకరికి ద్వేషము, పగ పెరిగిపోతున్న పరిస్థితి. ఏ విధంగా ఇంకొకరికి హాని చేయాలి, ఏ విధంగా ఇంకొకరికి హాని చేయాలి? ఈరోజు ఒక ప్రోడక్ట్ లేదా ఒక ఫ్రూట్ తీసుకోవాలనుకున్నా సరే, మరి ఇక్కడ సంగతి నాకు తెలియదు కానీ సిటీస్లో ఒక ఫ్రూట్ తీసుకోవాలన్నా, ఒక పండు కొనాలన్నా, ఆ పండు ఎన్ని కెమికల్స్ తోటి తయారైందో తెలియని పరిస్థితి, ఆరోగ్యకరంగా తినే పరిస్థితి కాదు. అంటే ఎక్కడ చూసినా కూడా ఏమొచ్చేసింది? మోసం వచ్చేసింది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అక్రమం. ఇవన్నీ కూడా ఏంటండి? క్రియలు. లంచగొండితనం, బలాత్కారము, ఇవన్నీ కూడా ఏంటండి? క్రియలు. దేవుడు మన నుంచి ఆశిస్తుంది అది కాదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి,
మన జీవితంలో సత్క్రియలు కనపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతరులకు హాని చేసే క్రియలు కాదు, ఇతరులకు మేలు చేసే క్రియలు. ఈరోజు దేవుని బిడ్డలు చెప్పుకుంటున్న చాలామంది ఇతరులకు మేలు చేస్తున్నారా, ఇతరులకు కీడు చేస్తున్నారా? ఇతరులకు మేలు చేసేటట్టుగా ప్రవర్తిస్తున్నారా, ఇతరులకు కీడు చేసేటట్టుగా ప్రవర్తిస్తున్నారా? కనీసం మనస్సాక్షి గుచ్చుకోవట్లా చాలామందికి. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎలాగ దేవుని బిడ్డలం అవుతామండి? మన మనస్సాక్షి మనమే దోషారోపణ చేయనప్పుడు, తప్పు చేస్తున్నా ఈ తప్పని చెప్పానని ఫీలింగ్ కూడా రానప్పుడు, ఏమాత్రము దుఃఖము లేనప్పుడు, ఏమాత్రం బాధ లేనప్పుడు, ఏమాత్రము జాలి లేనప్పుడు మనం ఎలాగా దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది? ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, పాడైపోయిన జీవితాన్ని, పతనమైపోయిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. పతనమైన జీవితం అని ఎందుకు అంటున్నాను అని చెప్పనంటే, దేవుని ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఉన్నతముగా ఉన్నాయి అని చెప్పని దేవుడు చెబుతున్నాడు. మనుషుల ఆలోచనలు, మనుషుల విధానాలు ఎలాగున్నాయంట? ఉన్నతముగా లేవు. దేవుడు ఉన్నతమైన వాడు, ఉన్నతమైన లక్షణాలు కలిగిన వాడు. ఆయనకి పరిశుద్ధుడు అని పేరు. హల్లెలూయా. పరిశుద్ధుడు అంటే అర్థం ప్రత్యేకమైన వాడు. అంటే ఈయన వంటి వాడు మరొకడు లేడు. అది శక్తి విషయంలో కావచ్చు, అది మనసు విషయంలో కావచ్చు, అది క్రియల విషయంలో కావచ్చు, ఆయన న్యాయం విషయంలో కావచ్చు, ఆయన తీర్పుల విషయంలో కావచ్చు, ఆయన క్యారెక్టర్ విషయంలో కావచ్చు. దేర్ ఈజ్ నో వన్ లైక్ హిమ్. ఆయన వంటి వారు మరొకరు లేరు. అందుకనే ఆయన పరిశుద్ధుడు అని చెప్పని అంటారు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని. కానీ మనిషి ఆలోచనలో అపవిత్రత, మనిషి జీవితంలో, మనిషి నడవడికలో అపవిత్రత. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనిషి ఆలోచనలంతా కూడా అపవిత్రమైన ఆలోచనలుగా ఉంటున్నాయి. పగతో నిండిపోయిన ఆలోచనలుగా ఉంటున్నాయి, చెడుతనంతో నిండిపోయిన ఆలోచనలుగా ఉంటున్నాయి, వ్యర్థత్వంతో నిండిపోయిన ఆలోచనలుగా ఉంటున్నాయి. మనిషి మార్గములు కూడా ఎలా ఉన్నాయంటే వంకర మార్గములుగా ఉన్నాయండి, తిన్నని మార్గములు కాదు. ఈరోజు ఒకరిని ఒక ప్రశ్న వేస్తే వాళ్ళు ఇచ్చే సమాధానం ఎలాగుంటుంది అని చెప్పనంటే వంకర సమాధానాలు, తిన్నగా సమాధానం చెప్పరు. ఎందుకు సమాధానం చెప్పరు అని చెప్పనంటే యథార్థత ఉండదు కాబట్టి. యథార్థత ఎందుకు లేదు అని చెప్పనంటే వారు చేసే పనుల్లో చెడుతనం ఉంటుంది కాబట్టి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన మార్గములు వంకర మార్గములుగా, వక్ర మార్గములుగా ఉండటానికి వీల్లేదు. కానీ మన మార్గములు తిన్నని మార్గములుగా ఉండాలి. అంటే యథార్థమైన మార్గములుగా మన మార్గము ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ చెడిపోయిన హృదయం కలిగిన వారు వంకర మార్గంలోనే వెళతారు. ప్రతి విషయంలో కూడా మోసము, ప్రతి విషయంలో కూడా కపటము, ప్రతి విషయంలో కూడా చెడుతనమే కనిపిస్తూ ఉంటుంది. అది ఆలోచనలో కానీ, అది నడవడికలో కానీ. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు మనిషి హృదయము ఎలాగుందంట. మనిషి హృదయము చెడిపోయింది. మనిషి హృదయం చెడిపోయింది, తద్వారా మనిషి ఆలోచనలు చెడిపోయినాయి, మనిషి దృష్టి చెడిపోయింది. మనిషి దృష్టి చెడిపోయింది. ఈరోజు సినిమాలు ఏం చూపిస్తున్నాయండి? కళ్ళప్పగించుకొని ఏం చూస్తున్నాం సినిమాల్లో? వాల్ పోస్టర్లలో, ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో. చదువు రానివాడు కూడా, దీనికి చదువుతో సంబంధం లేదులేండి, ఇది మనసుకు సంబంధించిన విషయం, హృదయానికి సంబంధించిన విషయం. ఏ విధంగా ఒక స్త్రీని చూడకూడదో, ఏ విధంగా ఒక పురుషుణ్ణి చూడకూడదో, ఏ విధంగా ఒక వివాహం కానీ స్త్రీ కానీ పురుషుణ్ణి కానీ చూడకూడదో ఆ ప్రకారంగా సినిమాలు చూపిస్తూ ఉంటే వందల టికెట్లు కొనుక్కొని మరి జనాలు అలాంటి సినిమాలు చూడటం లేదా? నేరాలు పెరిగిపోతున్నాయి, ఘోరాలు పెరిగిపోతున్నాయి అని చెప్పనని బాధపడుతున్నాం, ఉపన్యాసాలు వింటున్నాం, ఎన్నెన్నో చర్యలు రావాలి, ఎన్నెన్నో చట్టాలు రావాలని చెప్పని బాధపడుతున్నాము, మాట్లాడుకుంటున్నాం. కానీ వీటన్నిటికి కారణమైన దాన్ని తీసేస్తున్నామా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరన్నా సినిమాలను బ్యాన్ చేస్తున్నారు ఈరోజు? ఎలాంటి సినిమాలను బ్యాన్ చేస్తున్నారు?
అపవిత్రముగా చూపించే సినిమాల్ని బ్యాన్ చేస్తున్నారు. ఈరోజు బ్యాన్ చేయట్లా. యూట్యూబ్కి ఎంతవరకు ఫిల్టర్స్ ఉన్నాయి, ఇంటర్నెట్కి ఎంతవరకు ఫిల్టర్స్ ఉన్నాయి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు, సామాన్యులు మొదలుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్నవారి వరకు అనేకులు ఈరోజు అపవిత్రతకు బానిసలుగా ఉన్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దృష్టి చెడిపోయింది. దృష్టి చెడిపోయాక ప్రియ సహోదర, ప్రియ సహోదరి, క్రియలు చెడిపోకుండా ఎలా ఉంటాయి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు కదా, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను గుర్తు చేస్తున్నాడు. మీరు విన్నారు కదా, వ్యభిచరింపకూడదు అని మీరు విన్నారు కదా. అయితే నేను చెబుతున్నాను, ఒక స్త్రీని మోహపు చూపుతో ఒకడు చూశాడు అని చెప్పనంటే ఆ క్షణములోనే వ్యభిచరించావు. వింటున్నారా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన క్షణమున ఆ స్త్రీతో ఈ వ్యక్తి ఏం చేశాడంటే మనసులో వ్యభిచరించాడు. నీ భార్య కాని ప్రతి వ్యక్తి కూడా పరాయి స్త్రీయే. వాక్యం తెలియపరుస్తుంది, పరాయి స్త్రీని తల్లిలాగా చూడాలని, పరాయి స్త్రీని పరిశుద్ధంగా చూడాలని, పరాయి స్త్రీని అక్కలాగా చూడాలని, పరాయి స్త్రీని చెలిలాగా చూడాలని, పరాయి పురుషుని తండ్రిలాగా చూడాలని, పరాయి పురుషుని అన్నలాగా చూడాలని, పరిశుద్ధంగా పవిత్రంగా చూడాలని. ఈరోజు ఉన్న వాతావరణం, ఈరోజున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా అండి? ఆ విధంగా లేవు. అపవిత్రతకు ప్రేరేపిస్తున్న పరిస్థితులు ఈరోజు అనేక మంది కళ్ళతోటి పాపము చేస్తూ దేహమంతటిని కూడా పాపముతో నింపుకుంటున్నారండి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనిషి జీవించేదానికి, మనిషి చేసే క్రియలకి బహుమానం ఉంది, జీతం ఉంది అని చెప్పిన వాక్యము తెలియపరుస్తుంది. ఎవరైతే చెడిపోయిన హృదయము కలిగి ఈ విధమైన ఆలోచనలు, ఈ విధమైన దృష్టి, ఈ విధమైన క్రియలు చేస్తూ జీవిస్తారో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా వారు చేస్తున్న క్రియలకు పర్యావసానము ఈ లోకములో బ్రతికుండగానే అనుభవించాల్సిందే. వాక్యము చనిపోయిన తర్వాత పరిస్థితి కూడా చెబుతుంది. అయితే బ్రతికుండగానే వీ హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపం యొక్క దుష్పరిణామాల్ని ఖచ్చితంగా ఒక వ్యక్తి అనుభవించాల్సిందే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోకుండా మా ఇల్లు బాగాలేదండి, మా వంటగది బాగాలేదండి, మా మంచాలు బాగాలేదండి, లేకపోతే మా ఫ్రిడ్జ్ ఉండాల్సిన స్థానం ఇది కాదండి, మా కిటికీ ఉండాల్సిన స్థానం అది కాదండి, నేను ఇల్లు మార్చేస్తానండి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనిషి బుద్ధి మారినంత వరకు మనిషి పరిస్థితులు మారవు. కారణం ఏంటి అని చెప్పనంటే ఈ చెడిపోయిన హృదయం కలిగిన వ్యక్తి ఖచ్చితంగా శాపాన్ని అనుభవిస్తూ బ్రతకాల్సిందే. శాపము మనిషికి దుఃఖాన్ని తీసుకొస్తుంది. శాపము మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. శాపము మనిషికి భారాన్ని తీసుకొస్తుంది. శాపము మనిషికి భయాందోళన తీసుకొస్తుంది. శాపము మనిషిని బ్రతికుండగానే నిలువన చంపేస్తుంది. ఈ శాపము మనిషిని మరణం వైపు, నిత్య నరకాగ్ని వైపు, దేవుని తీర్పు వైపు నడిపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు ఈ పరిస్థితిలో ఉన్న మనిషిని చూసి నొచ్చుకున్నాడు. ఇలాంటి క్రియలు చేస్తున్న మనిషిని చూసి దుఃఖపడుతున్నాడు. అయ్యో, నా బిడ్డలు ఇలాంటి స్థితిలో ఉన్నారే, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారే, ఇలాంటి ఘోరమైన, దుర్భరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారే, ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన వాళ్ళు శాపాన్ని అనుభవిస్తున్నారే అని చెప్పనని దేవుడు దుఃఖపడుతున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ దేవుడు నా బిడ్డల్ని ఎలాగైనా రక్షించాలి, నా బిడ్డల్ని ఎలాగైనా రక్షించాలి అన్న ఒక దృఢ సంకల్పముతోటి పరలోకాన్ని విడిచి ఈ లోకంలోనికి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవుడు, మహిమలో ఉన్న దేవుడు, మహా గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు సమస్తాన్ని విడిచి మన కొరకు తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరిగా? యేసుక్రీస్తు ప్రభువుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ యెహెజ్కేలు గ్రంథం 36:25లో రాయబడిన మాటలు దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? చదవండి మరలా క్విక్గా.
మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మనిషి ఏమైపోయాడండి? అపవిత్రుడైపోయాడు. తన హృదయ స్థితి, తన హృదయంలో ఉన్న పాపము మనిషిని అపవిత్రుడిగా చేసింది. దేవుడు తప్ప అపవిత్రతలో ఉన్న మనిషిని పవిత్రుడిగా, పరిశుద్ధునిగా మార్చలేరండి. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఐ విల్ స్ప్రింకిల్ క్లీన్ వాటర్ అపాన్ యూ అండ్ యూ విల్ బి క్లీన్. నేను నీ అపవిత్రత యావత్తు నేను తీసివేస్తాను, నూతన హృదయము నీకు ఇస్తాను. కొంచెం చదవండి అమ్మా. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. చదవండి. నా ఆత్మను మీ యందు ఉంచి, నా ఆత్మను మీ యందు ఉంచి, నా కట్టడలను అనుసరించువారుగాను, కట్టడలను అనుసరించువారుగాను, నా విధులను గైకొనువారుగాను, నా విధులను గైకొనువారుగాను మిమ్మును చేసేదను, మిమ్మును చేసేదను. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటండి? మీ మీద నా ఆత్మను కృమ్మరించేదను. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనిషిని మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. మనిషి హృదయాన్ని మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఈరోజు చాలా ట్రాన్స్ప్లాంటేషన్స్ వచ్చేసినాయి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వచ్చేసింది. కానీ ఈ హృదయ మార్పిడి అనేది, ఈ మనస్సు మార్పిడి అనేది అంతకన్నా లోతైంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ కూడా మనిషి మనస్సును మార్చలేడు, మనిషి హృదయాన్ని మార్చలేడు, మనిషి బుద్ధిని మార్చలేడు, మనిషి జీవితాన్ని మార్చలేడు. కేవలము మిమ్మల్ని నన్ను సృజించిన సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే మన హృదయ పరిస్థితిని మార్చగలడు. అందుగురించనే మీ రాతి హృదయమును తీసివేస్తాను. అనేకుల హృదయం ఎలాగుందండి? రాతి హృదయము. కఠినమైన పనులు చేసి కూడా కొంతమంది ఎంత క్రూరంగా ఉంటారో, కఠినమైన పనులు చేసి కూడా, కఠినమైన నేరాలు చేసి కూడా ఏమాత్రం ఫీలింగ్స్ లేకుండా ఉంటారు. తప్పులు చేస్తూ, పొరపాట్లు చేస్తూ అలవాటైపోయి ఘోరమైన, దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఏమాత్రము కూడా చలించకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమి హృదయం అంటే ఇది? రాతి హృదయము. రాతి హృదయము. దేవుడు అంటున్నాడు కదా, ఆ రాతి హృదయాన్ని నేను తీసివేస్తాను. మాంసపు హృదయం అంటే సున్నితమైన హృదయము. సున్నితమైన హృదయము నొప్పి తెలుస్తుంది. సున్నితమైన హృదయం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు తప్పు చేస్తే ఆ సున్నితమైన హృదయం స్పందిస్తుంది, తప్పును సరి చేసుకుంటుంది, తప్పును దిద్దుకుంటుంది, దేవునితో, మనుషులతో సమాధాన పడుతుంది. హల్లెలూయా. దేవుడు తెలియపరుస్తున్నాడు, మీ హృదయాన్ని నేను మారుస్తాను, మీ హృదయాన్ని నేను మారుస్తాను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను గైకొనువారుగా చేస్తానంటే దేవుని మాట వినేవారుగా చేస్తాను. హల్లెలూయా. మంచి చేసేవారుగా చేస్తాను. దేవుని మాట వినడం అంటే మంచి చేయడమేనండి. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేయమని చెప్పడు. దేవుడు ఎవరికి కూడా బలాత్కారం చేయమని చెప్పడు. దేవుడు ఎవరికి కూడా హాని చేయమని చెప్పడు. దేవుడు ఎవరికి కూడా అవమానించమని చెప్పడు. దేవుడు ఎప్పుడు చెప్పినా, ఏం చెప్పినా మనిషి మేలు కొరకే చెప్తాడు, మనిషికి మేలే చేస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు చెబుతున్నాడు కదా, నీ హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని నీకు ఇస్తాను, నా ఆత్మను నీలో ఉంచి నా కట్టడలను గైకొనువానిగా చేస్తానంటే నా మాట వినే వ్యక్తిగా చేస్తాను, నా మాటకు స్పందించే వ్యక్తిగా చేస్తాను, నా మాటకు లోబడే వ్యక్తిగా చేస్తాను. ఐ విల్ మేక్ యు ఎ బ్లెస్సింగ్ టు మెనీ. నేను నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తాను. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకునే అనేక మంది సేవకులు ఒకప్పుడు దుర్భరమైన జీవితాన్ని జీవించిన వారే, నాతో సహా. ఒకప్పుడు పాడైపోయిన జీవితాన్ని జీవించిన వారే, చెడిపోయిన జీవితాన్ని జీవించిన వారే. కానీ ప్రభువు దర్శించడాన్ని బట్టి వారి హృదయం మారింది, వారి జీవితం మారింది, వారి క్రియలు మారినాయి, వారి సాక్ష్యం మారింది. అందుకనే ప్రభువుని ప్రకటించకుండా ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ సువార్త సభలు, ఈ ఉజ్జీవ సువార్త సభలు మతాన్ని మార్చడం కోసం కాదు, కానీ మనిషిని మనిషిగా మార్చడం కోసం, మనిషి మనస్సును మార్చడం కోసం,
మనిషిని నరకము నుండి, మరణము నుండి, దేవుని తీర్పు నుండి తప్పించి పరలోక రాజ్య వారసునిగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చడం కోసం ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన మనకు నూతన హృదయాన్ని ఇవ్వడానికి చేసింది ఏంటో తెలుసా అండి? సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు. చేతకాక కాదండి, సర్వశక్తి కలిగిన దేవునికి చేతకాకపోవడం ఏంటండి? తెలియని మాటలు మాట్లాడుతున్నారు చాలామంది. సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు అని చెప్పనంటే సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే లోపము లేనివాడు, దోషము లేనివాడు, నిందారహితుడు, నిష్కళంకుడు, పరిశుద్ధుడు అనేవాడు ఎవరన్నా ఉన్నారు అని చెప్పనంటే, జన్మించిన వారు ఎవరన్నా ఉన్నారు అని చెప్పనంటే అది యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవ్వరూ లేరండి. హల్లెలూయా. ఎంతోమంది ఎన్నో రకాలుగా నిందలు వేసిన, ఎంతోమంది ఎన్నో విధాలుగా అవమానించిన ప్రభువులో ఏ దోషము నిరూపించబడలేదు. అభియోగాలు ఉన్నాయి కానీ ఏ ఒక్కటి నిరూపించబడలేదు. కారణం ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన దేవుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడు మన పాప భారాన్ని మన పాప భారాన్ని ఆయన మీద వేసుకుంటేనే, ప్రాయశ్చిత్తం చేస్తేనే, పరిహారం చేస్తేనే, ప్రక్షాళన చేస్తేనే మనిషి మనుగడకు అవకాశం ఉంది ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కాబట్టే మన పాప భారాన్ని, మన పాప శిక్షను ఆయన మీద వేసుకొని ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కాబట్టి ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ప్రభువు దగ్గర ప్రభువా నా హృదయాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చు అని చెప్పారని ప్రభువుని వేడుకుంటున్నారో వారందరి పాపములను కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఒక్క మాట, కేవలం అడగటం కాదు, చేసిన దానికి పశ్చాత్తాపడాలి. ఈరోజు అనేక మంది బాప్తిసం పొందుతున్నారు కానీ మారట్లా. మతం కాదు మార్చుకునేది, డ్రెస్ కాదు మార్చుకునేది, ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అడ్రస్ కాదు మార్చుకునేది, మన మనస్సు మారాలి. మన మనస్సు మారాలి అంటే దేవుని దగ్గర నిజమైన లోతైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ నిజమైన పశ్చాత్తాపం ప్రభు చూస్తాడు గనక మనలను రక్షిస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు, మనకు నూతన హృదయమునిచ్చి, నూతన ఆత్మనిచ్చి, మనల్ని పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా మార్చి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. కావాలనుకునే వాళ్ళు లేచి నిలబడండి. అలాంటి జీవితం, అలాంటి హృదయము, మాంసపు హృదయము కావాలనుకునేవారు, ఆయన ఆత్మతో నింపబడాలని కోరుకునేవారు, ఆయనకి ఇష్టలుగా జీవించాలని కోరుకునేవారు, అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతకాలి అని కోరుకునేవారు లేచి నిలబడదామా? ఈరోజు మన కోరిక, మన ప్రార్థన మన జీవితాన్ని మార్చేయబోతుందండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నా హృదయ స్థితి మీకు తెలుసయ్యా. ఎంత కఠినముగా ఉంటున్నాను, ఎంత కఠినముగా ప్రవర్తిస్తున్నాను, ఎంత కఠినముగా జీవిస్తున్నానో మీకు తెలుసయ్యా. నా దృష్టి దగ్గర నుంచి, నా ఆలోచనల దగ్గర నుంచి, నా క్రియల దగ్గర నుంచి ప్రభువా సమస్తం మీకు తెలుసయ్యా. ప్రార్థన చేద్దాం, ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము, రక్తము, రక్తము మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపము నుండి, దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయనని ఆయన సెలవిస్తున్నాడు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా.
రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 స్తోత్రం. స్తోత్రం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. చెబుదాం. స్తోత్రం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 ఆమేన్ యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 స్తోత్రం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తం. ఎలాంటి పాపమైనా సరే ఈరోజు కడిగే రక్తము యేసు రక్తం. మనల్ని బాగు చేసే రక్తము యేసు రక్తం. మన హృదయానికి స్వస్థతనిచ్చే రక్తము యేసు రక్తము. స్తోత్రం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తము కామారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తము కామారెనే యేసు చెప్పాలి యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము
రక్తము స్తోత్రం రక్తము 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 మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము చెబుదాం చెబుదాం నీ రక్తముతో నన్ను కడుగయ్యా నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచయ్యా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా నీ బిడ్డగా నీ సాక్షిగా అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను మార్చయ్యా నన్ను స్వస్థపరచయ్యా నన్ను బాగు చేయయ్యా నన్ను సరిచేయ్యా స్తోత్రం స్తోత్రం యథార్థంగా నువ్వు చేసే ప్రార్థన యథార్థంగా నువ్వు చేసే ప్రార్థన నీ హృదయానికి స్వస్థత నీ దేహానికి స్వస్థత నీ మనస్సుకి స్వస్థత నీ కుటుంబానికి స్వస్థత నీ జీవితానికి స్వస్థత నీ భవిష్యత్తుకి స్వస్థత హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము హల్లెలూయా 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 యేసు రక్తము పరిశుద్ధుడా 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 యథార్థమైన నీ కోరిక యథార్థమైన నీ ప్రార్థన యథార్థమైన నీ ఒప్పుకోలు ఈ జీవితానికి స్వస్థతనిస్తుంది ప్రియ సహోదర ప్రియ సహోదర నీ మీద ఆయన ఆత్మను కృంభరించే విధంగా చేస్తుంది హల్లెలూయా హల్లెలూయా ప్రభువా మా మధ్యలో ఉన్నారు మీకు స్తోత్రం స్తోత్రం ఆహ్వానిస్తున్నామయ్యా హల్లెలూయా 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 మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నామయ్యా మీ దేవదూతలు ఆహ్వానిస్తున్నామయ్యా నీ పరిశుద్ధాత్మతో ప్రభు నింపండి ఈ గ్రౌండ్ అంతా ఆవరణంతా కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకున్న అపవాదిక ప్రతి క్రియని యేసు లైపర్ ఎంతమంది అయితే యథార్థంగా ప్రార్థన చేశారో చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రభు ఈ రోజు బలపరచండి స్వస్థపరచండి బాగు చేయండి నీకు సాక్షులుగా పరిశుద్ధులకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ దయచేసి కూర్చోండి హల్లెలూయా హల్లెలూయా మరి ఈ సమయంలో మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా మంచి సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం మరి డాక్టర్ డేవిడ్ రాజ్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం వెనకాల ఉన్నవాళ్ళు దయచేసి ముందు వరుసల్లో కూర్చోవాలంటే వాలంటీర్స్ మీరు కూర్చోవడం కాదమ్మా దయచేసి వెనకాల ఉన్న వాళ్ళని ఆర్డర్లో కూర్చోబెట్టండి పురుషుల వైపు కానీ స్త్రీల వైపు కానీ మరి వెనకాల ఏముందో నాకు తెలియదు నాకైతే మీరు కనపడట్లేదు మీకు నేను కనపడుతున్నానేమో తెలియట్లా సో దయచేసి ముందుకు రండి వాలంటీర్స్ దయచేసి కూర్చోవద్దు వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేయండి ఆహ్వానించండి చక్కగా అలాగే ముందు వరుసల్లో మరి 1 by 1 ఫిలప్ చేసుకుంటూ వెళ్ళండి అక్కడక్కడ కూర్చోవడం కాదు 1 by 1 ఫిలప్ చేసుకుంటా వెళ్ళండి ఓకే సో ఎనీవే మన మధ్యలో డాక్టర్ డేవిడ్ రాజ్ గారు ఉంటే ఎంతో సంతోషం మరి వారు నాగార్జున యూనివర్సిటీలో మరి అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు అలాగే దేవుని పరిచర్య
తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగరాజు. మా నాన్నగారు లారీ డ్రైవర్గా, లారీ ఓనర్గా ఉండేవాళ్ళు. విజయవాడ రాజువరాజ్ థియేటర్ దగ్గరలో మా నాన్నగారు ఉన్నప్పుడు గొప్ప ఆస్తిపరులుగా ఉండి లారీ ఓనర్గా ఉండి లారీకి వెళ్తున్నప్పుడు 5వ సంతానంగా నేను మా అమ్మ గర్భవాసంలో ఉండగా ఆయన లారీకి వెళ్తున్నప్పుడు ఎదురుగుండా నాగుపాము ఏదో వస్తే దిగి మొక్కుకొని అబ్బాయి పుడితే నాగరాజు అని, అమ్మాయి పుడితే నాగమణి అని పెట్టుకుంటానని మొక్కుకోగా కొంతకాలానికి నేను పుట్టడం, నాకు నాగరాజు అని నామకరణం చేయటం జరిగింది. కుటుంబంలో 5వ వాడిని, చిన్నవాడిని. నాకు సరిగ్గా 3 నెలల వయసు, పాలు విడవని వయసు, పాల మీదే ఆధారపడేటటువంటి వయసు. ఆ రోజు మా నాన్నగారు ఇప్పుడే వస్తానని ఉదయాన్నే దాదాపు 5:30-6 గంటలకి బయటికి వెళ్ళిన మనిషి దాదాపుగా 2 రోజులైనా తిరిగి రాలేదు. కారణం, ఇప్పట్లాగా మనకి లాబొరేటరీస్ బహిర్భూమికి వెళ్ళడానికి అనువైన సౌకర్యాలు లేని రోజుల్లో కాలువడికి వెళ్తుండేవాళ్ళు. అలా వెళ్ళినప్పుడు ఉదయాన్నే మా నాన్నగారికి ఫిట్స్ ఉండటంతో ఫిట్స్ వచ్చి ఎదురుగుండా ఉన్న నీళ్ళలో పడిపోవడం, ఊపిరాడక చనిపోవడం. చనిపోయిన వ్యక్తి దాదాపు 48 గంటల తర్వాత అటు వెళ్ళిన వారు చూడటం దానిని. ఆ విధంగా నాన్నగారు కాలం చేశారు. నాకు 3 నెలలంటే నా పైనున్న నలుగురికి కూడా దగ్గర దగ్గర 1-2 సంవత్సరాల తేడాతో 10 సంవత్సరాల నుంచి 3 నెలల వయసు ఉన్నటువంటి 5 పిల్లలు, తల్లిదండ్రులు ఎదురు, అలాగే అమ్మ. ఒంటరి వాళ్ళం అయిపోయాం. ఇంటికి పెద్ద దిక్కుపోయింది. అమ్మ చాలా కష్టాలు పడింది మమ్మల్ని పెంచడానికి. నాన్నను తీసుకొస్తున్నప్పుడు ఓ వ్యక్తి మోసుకొస్తూ భయపడి కొద్ది రోజుల జ్వరంతో పీడితుడై ఆ వ్యక్తి కూడా చనిపోవటం మా కుటుంబంలో ఎనలేని దుఃఖాన్ని, బాధను, వేదనను కలిగిస్తూ వచ్చింది. 30 సంవత్సరాల లోపు ఉంటే అమ్మకి యవ్వన దశలో భర్త చనిపోవటం, నా అన్న వాళ్ళు ముందు కానీ వెనక కానీ అటు కానీ ఇటు కానీ లేకపోవటం, కుటుంబ భారం అంతా అమ్మ భుజ స్కంధాల మీద పడటం, పూజలు పునస్కారాలు నిష్ఠాగరిష్ఠురాలైన భక్తురాలై తిరుపతి ఆ ప్రాంతాలకు వెళ్ళి మొక్కుబళ్ళు చేసుకుని ప్రతి సంవత్సరం వెళ్ళి వచ్చేటటువంటి భక్తి కలిగిన స్త్రీ తన మంగళసూత్రాలు, తన సౌభాగ్యం, భర్త క్షేమంగా ఉండాలని మొక్కని దేవుళ్ళు, అడగని ప్రార్థనలు లేవు. నిరంతరం భర్త నిమిత్తం పరితపించి ఆయన క్షేమం నిమిత్తమై భక్తి చేసేటటువంటి ఓ భక్తి పరురాలైన హైందవ కుటుంబంలో పుట్టిన ఓ భక్తి కలిగిన స్త్రీ కొద్ది సంవత్సరాలలోనే తన జీవితం ప్రముఖమైనటువంటి ఘట్టాన్ని చవి చూడవలసి వచ్చింది. నాన్నగారు చనిపోవటం, అమ్మ వైధవ్యం చెందటం. నానున్నప్పుడు అందరూ ఇంటికి వచ్చి అందరూ చుట్టాలుగానే ఉండటం. నాన్న చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండేవారు అమ్మను చూడంగానే తిట్టుకుంటూ మరలా వెనక్కి వెళ్ళిపోవడం. ఈ బోడి ముండ ఎదురొచ్చింది, ఈరోజు ఏం జరుగుతుందోనని. ఈ సందర్భాలన్నీ చూసినటువంటి అమ్మ తట్టుకోలేక 5 పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటాం ప్రాముఖ్యం. నా భర్తను చోటికి నేను వెళ్ళిపోవాలి, సతీ సాగానమే నాకు దిక్కు, నా భర్త లేని లోకంలో నేను జీవించలేను, నా పిల్లలు ఏమైతే ఏమైంది అనుకుంటూ చాలా ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం, ఏవి కూడా కుదరకపోవడం. రోజున రైవస్ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుని వెళ్ళేలోపు చిన్నవాడినైనా నేను ఆమె కళ్ళల్లో కదలాడటం. నేనేం పాపం చేశానమ్మా, నాన్న లేడు, నువ్వు కూడా వెళ్ళిపోతే మా గతి ఏంటి అని అర్థిస్తున్నట్టు కళ్ళ ముందు కదలాడటం.
వెనక్కి తిరిగి వచ్చి చావడానికి కుదరక బ్రతికే బ్రతుకు తిరుగులేక పాసి పనులు చేసుకుంటూ చదువు పెద్దగా లేనటువంటి భారత భక్తి కలిగిన స్త్రీ జీవించిన విధానం నాలో ఒక రకమైన భావనను రేకెత్తించింది. అమ్మ విజయవాడలో ఉన్నటువంటి 1 టౌన్ ఏరియాలో ఇమ్దాద్గర్ అని ఆ ప్రాంతంలో ఆ బిల్డింగ్ కట్టడానికి తాపీ పని మేస్త్రుల దగ్గర సున్నం పనుల కోసం వెళ్ళేది. ఆయుర్వేద మెడికల్ షాపులో గంధకాలు దంచడానికి వెళ్ళింది. తద్వారా ఆరోగ్యం పాడైంది. దాంతో అమ్మ దగ్గుతూ ఉండగా గుక్కడి రక్తం పడుతూ ఉండేది. మా సొంత ఇల్లు అమ్ముకొని బావాజీపేటలోకి వచ్చాం. అక్కడ అమ్మ మరణ పడక మీద ఉంది. అమ్మ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అనుకున్నాం. నేను చిన్నపిల్లవాడిని, 1-2 సంవత్సరాలు ఉంటాయి. మా నాన్నగారు చనిపోయిన సుమారు సంవత్సరంలోపుగా మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఒకే వారంలో చనిపోవటం, ఈ జీవితంలో ఒంటరిది అయిపోయింది. మా అన్న వాళ్ళు ఎవరు లేకపోవటం, ఒంటరి జీవితాన్ని గడపటం, అనారోగ్య పాలవటం. ఓ రోజున ఎదురుగుండా ఉన్నటువంటి ఒక ఆవిడ వచ్చి, అమ్మ పేరు భూషమ్మ, నువ్వు చచ్చిపోయేటట్టున్నావు, ఈరోజు గడవటం కష్టంగా ఉంది, కనుక నీ దగ్గరున్న వాళ్ళని రక్త సంబంధికుల్ని పిలుచుకొని దగ్గరుంటే బాగుంటుంది, పిల్లలందరూ చిన్న పిల్లలు కదా అని చెప్పినంటే, నాకు ఎవరున్నారమ్మా, ఎవరు లేరు, నా అన్న వాళ్ళు ఎవరు లేరు, నేను చనిపోతే పిల్లల్ని పిలిచి ముద్దు పెట్టే దిక్కు కూడా ఎవరు లేరు అని బాధపడింది. ఆ సమయంలోనే బావాజీపేటలో మా వీధి చివరిలో ఒక ఆవిడ మరి మందిరానికి వెళ్తూ దేవుని భక్తి చేసేది. ఆవిడ నర్సు. దగ్గుతుంటే రక్తం పడుతూ ఉండేది. అమ్మ మంచం పక్కన ఓ డబ్బా ఇసుకతో నింపబడి ఉండేది. రక్తం పడిన ప్రతిసారి కూడా అందులో కక్కుతూ ఉండేది. ఆ దృశ్యాన్ని నా 2 కళ్ళతో చూశాను. నాకు ఇంకా నా మైండ్లో ఫ్రెష్గానే ఉన్నాయి ఆ దృశ్యాలన్నీ కూడా. తర్వాత ఒక రోజు అనుకోకుండా నర్సు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సాయంత్రం 7-8 గంటల సమయానికి. ఆ సమయంలో కుటుంబ ప్రార్థన చేసుకుంటుంది. అలా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉండగా మేము వస్తూ ఉండండి అని బయట అరుగు మీద కూర్చోబెట్టారు. నేను అమ్మ బయట కూర్చున్నాం. ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు వచ్చారు. మా అమ్మ అవతారాన్ని చూశారు. నువ్వు చచ్చిపోయేటట్టున్నావే, మరి ఇదిగో ట్యాబ్లెట్ అని ముక్కుకి గుడ్డడ్డు పెట్టుకొని ట్యాబ్లెట్లు ఇట్లా ఎత్తి వేసింది. నువ్వు ఎట్టాగో చచ్చిపోయేటట్టున్నావు, యేసు ప్రభు నమ్ముకో, పరలోకం వెళ్తావు అని అంది. ఆ ఒక్క మాట అమ్మ మనసులోనికి సూటిగా దూసుకుపోయింది. 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అమ్మ ఈ సమయంలో నాకు ప్రాణభిక్ష పెట్టి నా పిల్లలకు బ్రతుకు తెరువు చూపిస్తే కనుక దయ్యమైన దాన్ని నమ్ముకుంటానమ్మా అని చెప్పనని ఆ ట్యాబ్లెట్లు తీసుకొని ఆ రోజు ఇంటికి వచ్చి ట్యాబ్లెట్లు వేసుకొని, మా దేవుడు కావంట, మేము అనేక దేవుళ్ళు ఉన్నారు, మాకు అనేక దేవతలు ఉన్నారు, ఇదిగో ఇంటి చుట్టూ పటాలు ఉన్నాయి ఇంటి లోపల, మరి గురువారాలు ఒక దేవునికి, శుక్రవారాలు ఒక దేవునికి, శనివారం మరొక దేవునికి, సోమవారం మరొక దేవునికి భక్తి చేసేటటువంటి ఎంత భక్తి కలిగిన కుటుంబంలో ఉన్న నేను, మీరొక్కళ్ళు కూడా నా కష్ట సమయాన్ని ఆదుకోవడానికి రాలేదు. నువ్వెవరో మా దేవుడు కాదంట, యేసు ప్రభు అంట, ఇంకో కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఆ దేవుడు అని విన్నాను. నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి నా పిల్లలకు ఒకవేళ బ్రతుకు తెరువు చూపిస్తే నిన్నే నమ్ముకుంటా స్వామి అని ఆ రోజు ప్రేమ సందేశం అనే యోహాను పత్రిక పుస్తకాన్ని తీసుకొని అమ్మ ఆ రోజు చదవటం మొదలుపెట్టింది. ఆ రోజు అమ్మ చదివినటువంటి పెట్టుకున్న దండం దేవుడు విన్నాడు. ఆ తర్వాత మా అమ్మకు నేటికి
83-84 సంవత్సరాలు ఉంటాయి. జుట్టు తెల్లబడలేదు, పళ్ళు ఊడిపోలేదు. ఇంకా తన పనులు తాను చేసుకుంటూ మా అందరికీ కూడా పరిచర్య చేస్తూ అమ్మ ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు చచ్చిపోతుంది, ఇక రేపే నీ మరణం అని చెప్పినటువంటి చాలామంది ఈ రోజున దేవుడు తన దివ్యమైనటువంటి నామాన్ని తెలుసుకునే భాగ్యం ఇవ్వటమే కాకుండా ఆవిడ గర్భవాసాన్ని పుట్టిన 5 పిల్లలు కూడా రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని దేవుని పనిలో ఉండటం, అలాగే మా ఇంటికి వచ్చిన ప్రతి వారు కూడా దేవుని తెలుసుకున్న వారు ఉండటం ఎంతో సంతోషకరమైన సంగతి. హల్లెలూయా. అందులో చిన్నవాడిని నేను. ఓ రోజున అమ్మ బైబిల్ గ్రంథం చదివి పనుకొని మాట్లాడుతూ దేవునితో గడుపుతున్న సమయంలో అర్ధరాత్రి దాదాపు 1 గంట సమయానికి మా ఇంటి దగ్గర ఎవరో ఇంత పెద్ద రాయేసి కొట్టినట్లు తలుపులు తెరుచుకున్నప్పుడు నేను కూడా మా అమ్మతో ఉన్న దృశ్యాన్ని చూశాను. ఆ రోజు ఓ అత్యంత అద్భుతమైనటువంటి వెలుగు మా ఇంటిలోకి ప్రసరించడం. ఆ తర్వాత మా అమ్మ యెషయా గ్రంథం 54వ అధ్యాయం చదవటం, అందులో నీ కుమారులందరూ తప్పక యెహోవా ఉపదేశాన్ని పొందుతారు, వారు పాడైన పట్టణాలను కడతారనే వాగ్దానం అమ్మకు రావటం. ఆ రోజు మా అమ్మ ఎదుర్కొంటున్న సందర్భం ఏంటో 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో కరెక్ట్గా మా అమ్మ జీవితానికి, మా అమ్మ అనుభవిస్తున్న పరిస్థితులకు సరిగ్గా సరిపోయేటటువంటి వాక్యం రావటం, దేవుడు మాట్లాడినట్లు అనిపించటం, ఆ దేవుణ్ణి వెంబడిస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఉంది. ఇకపోతే నా పరిస్థితికి వద్దాం. నేను చిన్ననాడు చాలా మాల్ న్యూట్రిషన్గా ఉండేవాడిని. అంటే ఎక్కువ పోషణ లేకపోవటం, 3 నెలల్లోనే మా నాన్నగారు చనిపోవటం, తద్వారా అమ్మ బ్రెస్ట్ ఫీడింగ్ పాలు ఇచ్చి పెంచేటటువంటి అవకాశం లేకపోవటం, డబ్బా పాలతోనో కుదిరినటువంటి వాటితో నాకు పోషణ జరగటం, ఎక్కువగా మా అక్కల చేతుల్లో పెరిగినటువంటి వాడిని, సరైన ఆలనా పాలన లేకుండా పెరిగి బక్కగా చాలా సన్నగా ఉండి రేపు మాపో చచ్చిపోయేటట్లు ఉండేవాడిని. ఇటువంటి పరిస్థితుల్లో మరణకరమైన రోగం నాకు కూడా రావటం, నేను ఆ రోగం వచ్చినప్పుడు మా అమ్మ పక్కన వేసుకునేది మంచంలో. ఆ మంచం స్ప్రింగ్ యాక్షన్ ఊగినట్లుగా ఇట్లా ఊగుతుండేది. అంతటి ఆయాసంతో బాధపడేవాడిని. నన్ను తిప్పని ఊరు లేదు, గుంటూరు వెళ్ళాను, అలాగే ఏలూరు దగ్గరలో ఎక్కడో అరకు ఏదో ఇస్తారంటే అక్కడికి తీసుకువెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో ఆ పర్టికులర్ రోగానికి ఎక్కడ మందిస్తారంటే అక్కడ అన్నిట్లో చోటకి తిప్పి ఎక్కడ వల్ల కాక ఓ రోజున దండం పెట్టుకుందమ్మ, దేవా ఈ చిన్నోడు చచ్చిపోయేటట్టున్నాడు, వీడు బతికేటట్లు ఎక్కడ లేదు, వీడి వాలకం కానీ వీడి అవతారం కానీ చూస్తే ఏ మందు వాడినా పనిచేసేటట్లు లేదు. ఓసారి వాంతి చేసుకుంటే నాలో నుంచి దాదాపు 2 జానుల పాము ఒకటి నోట్లోంచి బయటపడిందన్న సంగతి నాకు తర్వాత మా అమ్మ చెప్తే కానీ తెలియలే. అంతటి మాల్ న్యూట్రిషన్తో పోషణ లేకుండా దారుణమైన స్థితిలో ఉండి రేపు మాపో చచ్చిపోయే స్థితిలో ఉన్న నన్ను బట్టి అమ్మ ఒక దండం పెట్టుకుంది. ఈ చిన్నోడు చచ్చిపోయేటట్టున్నాడు ప్రభువా, వీడిని బ్రతికిస్తే నీ సేవకు అప్పగించుకుంటాను అని ఒక దండం పెట్టుకుంది. ఎప్పుడైతే ఆ దండం పెట్టుకుందో అనతి కాలంలోనే నా అనారోగ్యం పోవటం, నేను కుదుట పడటం, నిదానంగా ఆరోగ్యాన్ని పుంజుకోవటం, ఇదిగో మీ ముందు ఎలా నిలబడటం జరిగింది. చిన్నప్పుడు నేను పెరిగినటువంటి వాతావరణం అంతా కూడా తండ్రి లేకపోవటం, తండ్రి ఎలా ఉంటాడో తెలియదు, ఫోటోలో చూడడం తప్పితే తండ్రి ఎలా ఉంటాడో రూపం తెలియదు. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు మా నాన్న ఎలా ఉంటాడా, మా నాన్న ఈ రూపంలో ఉంటాడా, మా నాన్న 6 అడుగుల ఆజానుబాహుడు అని చెప్పేదమ్మ, మా నాన్న చాలా అందంగా ఉండేవాడని చెప్పింది, మా నాన్న ఈ రకంగా ఉంటాడా, దగ్గరికి వెళ్ళి నాన్న అని చేయి పట్టుకుందామనే ఆలోచనతో రగిలిపోతూ ఉండేవాడిని. నాకు తండ్రి లేడు. మా కుటుంబం పేద కుటుంబం, ధనిక కుటుంబంగా బతికినప్పటికీ మేము ఉంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా పేదరికంలో ఉండటం, ఆస్తి లేని వాళ్ళం, డబ్బు లేని వాళ్ళం అనే ఓ రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాలో న్యూనతా భావం డెవలప్ అవుతూ వచ్చింది. అది నా వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. మాకు నాన్న లేడు కనుక నేను తక్కువ వాడిని, మాకు డబ్బు లేదు కనుక ఎక్కడ కూడా ఉపయోగపడే బాపత కాదు మనం అనుకుంటూ నా మనసులో 10 మందిలోనికి వెళ్ళలేకపోవటం, 10 మందితో మాట్లాడలేకపోవటం, సిగ్గుపడటం, ఎవరైనా వచ్చినప్పుడు దాక్కోవడం, ఇటువంటి స్థితిగతుల మధ్యలో నా వ్యక్తిత్వం అనేది ఆ విధంగా పెరుగుతూ వచ్చింది.
దీనితో బయట వాళ్ళని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబంతో వాళ్ళు ఉండటం, తల్లిదండ్రులతో కలిసి గడపటం, ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు ఎంతో ముచ్చటేసేది. నాకు కూడా అలాంటి పరిస్థితులు కావాలనుకునేవాడిని. మరి మిగిలిన వాళ్ళంతా చక్కగా ఆస్తిపరులై డబ్బు కలిగి వాళ్ళు ఏది కావాలంటే అది సాధించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నాకెందుకు డబ్బు లేకుండా ఇలా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో పెరుగుతూ నేను నాకు డబ్బు కావాలి, ఏ విధంగానైనా నేను డబ్బు సంపాదించాలి, ఏ విధం చేతనైనా నేను డబ్బును పొందుకోవాలి, నా జల్సాలకి నా ఆలోచనలకని నాకున్న స్నేహితులు అట్లాంటి వాళ్ళు అవ్వటంతో నిదానంగా చిన్న దొంగతనాలు ప్రారంభించాను. చిన్న దొంగతనాలు ప్రారంభించి అది కాస్త ఎక్కడ దాకా వెళ్ళిందంటే కొన్ని గొల్లలో విజయవాడలో కొన్ని రకాలైన దొంగతనాలు చేయటానికి అలవాటు పడిన స్థాయిలోకి వెళ్ళాను. ఓ రోజు నుండి బాగా డబ్బులు కావాల్సి వచ్చినాయి. సినిమాలు విచ్చలవిడిగా చూసేవాడిని, విచ్చలవిడి జీవితం. 10 మందికి ఏమో బాగా కనిపించేటటువంటి వాడిని. అంతరంగంలో నా అంత చీకటి, నేను కలిగి ఉన్నంత చీకటి మరెవరు కలిగి ఉండేవాళ్ళు కాదు. ఎంతటి దారుణమైనటువంటి ఆలోచనలతో పట్టబడి ప్రభువుకి వ్యతిరేకంగాను ప్రజలకు వ్యతిరేకంగా సాతానుడి దూతగా పనిచేస్తున్నటువంటి ఆ దినాలలో నిదానంగా దొంగతనం అలవాటవటం. ఆ కాలంలో సినిమా వచ్చిందంటే ఆ సినిమా చూసి తీరాల్సిందే, అది ఎలాగైనా సరే. ఎక్కడి నుంచి మొదలుపెట్టానంటే ఆ దొంగతనాలు మొట్టమొదటిగా మా ఇంట్లో బియ్యం అమ్మటం మొదలుపెట్టాను. మా అమ్మగారు తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని పక్కనున్న కిరాణా కొట్లో అమ్మేవాడిని. ఆ తర్వాత నిదానంగా మా అమ్మగారు లేక కొనుక్కుని ఇష్టపడిన చీరలు ఏమైనా ఉంటే ఒక్కొక్క చీర తీసుకెళ్ళి బయట ఎక్కడైనా తాకట్టు పెట్టి వాటిని అమ్మి సినిమాలు చూడడానికి ఇష్టపడేవాడిని. నా జల్సాలకి వాటికి అలా నిదానంగా పెరుగుతూ మంచిగా బంగారం దొరికే ప్రాంతాలు ఏముంటాయి అనే ఆలోచన చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న గొల్లల్లో దేవతల మెడల్లో ఎక్కడైనా విగ్రహాల్లో ఏమైనా ఉన్నట్లయితే ఎవరు తెలియనటువంటి పెందలాడ 3-4 ఆ సమయంలో జనసమర్థం లేనటువంటి సమయాలలో వెళ్ళి వాటిని దొంగిలించుకొచ్చేటటువంటి ఆలోచన కలిగినటువంటి యవనస్తుని నేను. ఆ దొంగతనాలు కాస్త పెరిగాయి. ఓ రోజున ఇలానే మీటింగ్ జరిగితే విజయవాడ బాటాగూడెం సెంటర్లో ఒక ఆయన స్టువర్ట్పురం నుంచి వచ్చారు. ఆయన పేరు అబ్బా ఖాన్. మీలో చాలామంది ఎరుగు ఉంటారు, ఇప్పుడు ఉన్నారు లేరు నాకు తెలియదు. ఆయన ఇలాగే నిలబడి సాక్ష్యం చెప్తున్నప్పుడు నా పేరు చెబితే మరి ఎటువంటి భయంకరమైన తాళాలైనా అబ్బా ఖాన్ అని చెప్పంగానే తాళాలు తెరుచుకున్నాయంట. ముఖ్యంగా ఎక్కడ దొంగతనాలు చేస్తామంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము దొంగతనాలు చేస్తాము, అక్కడ కొట్టుకొస్తాము, వాటిని చాలా చోట్ల అమ్ముతూ ఉంటాము. అటువంటి నన్ను దేవుడు పట్టుకున్నాడు అని మంచి సాక్ష్యం చెబితే ఆయన దేవుడు మార్చినటువంటి ఉదంతాన్ని నేను పక్కన పెట్టి ఆయన చేసిన వృత్తిని, ఒకప్పుడు మాజీ వృత్తి దొంగతనాన్ని నేను హీరోయిజంగా తీసుకొని దాని బాటలో నడవాలని నేను 9th క్లాస్లోనే 7th క్లాసు 9th క్లాసు మధ్యలో ఉండగా నా మార్గాన్ని అటువైపు నడిపించుకున్నవాడిని. ఇంట్లో అమ్మ తిట్టిందని, ఇంట్లో పరిస్థితులు బాగోలేవని, ఎక్కడికి వెళ్ళినా ఆత్మన్యూనత భావంతో కృంగిపోతూ కృషించిపోతూ, నాన్న లేడు, డబ్బు లేదు, మనకి ఎక్కడ కూడా పనికిరాని జాబితా. మనం ఎక్కడైనా ఉంటే కనుక చేతి నిండా డబ్బులు, మరి ఇంటి నిండా సొమ్ములు ఉండి చక్కగా ఘనంగా హ్యాపీగా నా జలసాలకు కావలసినంతగా డబ్బు సరిపోయేటట్లు ఉంటే బాగుంటుంది. నా జీవితానికి కావలసింది సినిమాలు, సంతోషం, కావలసిన తిండి, కావలసింది పొందుకోవడం, అది ఏదైనా శారీరకంగానైనా దేన్నైనా సరే నేను పొందుకోవడానికి కావలసిన చేతి నిండా సొమ్ములు ఉండాలని పరితపిస్తున్నటువంటి వయసు. అది 20-30 ఏళ్ళకు కాదు, 9వ తరగతిలో నాకు బీజం పడింది. అది ఆ రోజున నేను బయలుదేరి ఎటువైపు ఉంటుందో స్టువర్ట్పురం కొనుక్కొని అటువైపు దొంగల బండికి బయలుదేరా. నేను విజయవాడలో ట్రైన్ ఎక్కాను, టికెట్ ఏం తీసుకోవడానికి కూడా సొమ్ములు లేవు. బయలుదేరి స్టువర్ట్పురం వెళ్ళాను. ప్యాసింజర్ ట్రైన్ అనుకుంటా. ఆ రోజు ఉదయం మధ్యాహ్నం దాదాపు 12:30 ఆ టయానికి స్టువర్ట్పురంలో దిగాను. వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాను. ఊరు లోపలికి వెళ్ళడానికి చాలా దూరం నడవాలి. మనసులో అంతరంగంలో యుద్ధరంగం అలముకొని ఉంది. ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. మొత్తానికి నేను కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం చేయాలి, మనకు కావలసిన వాటిని పట్టుకురావాలి, వాటిని అమ్మాలి, మనం సంపన్నులం కావాలి అనే ఆలోచనతో రగిలిపోతూ వెళ్తూ ఉండగా గ్రామ శివార్లలో ఓ పాకలో 2 యవనస్తులు కూర్చుని ఉన్నారు. నాకన్నా పెద్దలు, అన్నలు అనుకుంటున్నా నేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అన్నా నమస్తే అన్న, ఏంట్రా ఎక్కడ మీది అని చెప్పంటే విజయవాడ అన్న.
ఎందుకు వచ్చారా ఈ ఊరు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేదన్నా. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఊరు రావడానికి కారణం ఏంటంటే నేను అబ్బా ఖాన్ లాగా గజ దొంగనవ్వాలనుకుంటున్నానన్న. ఇద్దరు విస్తుపోయారు. అబ్బా ఖాన్ తెలుసా అన్న మీకు అంటే, తెలుసురా మా బాబాయ్యరా. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇదిగో అబ్బా ఖాన్ గారు లాగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి గొల్లలో దొంగతనాలు చేస్తారంట కదా, నేను కూడా మీతో పాటు వస్తాను. మీకు కూడా మీరు ఏ పని చెప్తే అది చేస్తాను. నేను మీరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను. నన్ను వెళ్ళొద్దని చెప్పద్దు, వెళ్ళమని చెప్పొద్దని వాళ్ళని బ్రతిమలాడుకున్నాను. అందులో కుర్రోడు అన్నాడు, మేమిద్దరం మాట్లాడుకుంటుండగానే వాళ్ళ బంధువుల అబ్బాయి గబగబా పరిగెత్తుకొని వచ్చి, అరే మీ పెద్దనాన్ని పట్టుకున్నారా, పోలీసులు ఎరగొడుతున్నారు. మొన్న ఎప్పుడో టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం చేశాడంట, వాడిని పట్టుకున్నారు, ఎరగొడుతున్నారు, రేపు మాపు సచ్చేటట్టున్నాడు. ఈ వార్త నా దగ్గరికి తీసుకొచ్చాను. మాట్లాడుతుండగా వచ్చింది. నాకు ఒకంత భయం వేసినా సరే అదేదో హీరోయిజం అనుకున్నాను. అందులో ఒక అతను, అరే వీడు మనకు పనికి వచ్చేటట్టున్నాడు, ఈయన వాడుకుంటే బాగుంటుందని అంటే, రెండోవాడు అన్నాడు, లేదు వీడు మన దగ్గర ఉండడానికి వీల్లేదు. మనం చేసే వృత్తే దారుణమైన వృత్తి, మనం చేసేదే పాపం, మనం చేసేదే దుర్మార్గం. అరే పట్టుబడితే ఇప్పుడే విన్నావు కదా పోలీసులు ఎలా ఎరగొడుతున్నారు, నీ ఎముకల్లో సున్నం లేకుండా చేస్తారు పట్టుబడితే. పట్టుబడకపోతే బాగానే ఉంటుంది, కానీ పట్టుబడ్డావంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటావంటూ వాళ్ళు చెప్పగా, వాళ్ళిద్దరిలో మరి ఇతను మంచి చెప్పినటువంటి వ్యక్తి నా జేబులో 20 రూపాయలు కుక్కి నా భుజం మీద చేయేసి బయటికి తీసుకొచ్చి, తమ్ముడు నువ్వు ఇక్కడ ఉండద్దు, చూడడానికి చదువుకునే పిల్లల్లాగా ఉన్నావు, నువ్వు మరలా ఇంటికి తిరిగి వెళ్ళు, అక్కడ నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, దేవుడు నిన్ను దీవిస్తాడని భుజం మీద చేయేసి నన్ను స్టేషన్ దాకా తీసుకొచ్చి జేబులో 20 రూపాయలు పెట్టి నేను స్టేషన్లో ట్రైన్ ఎక్కే వరకు ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు నా దేవుడు ఆ వ్యక్తితో ఉండి నన్ను మార్చకపోయినట్లయితే ఈ పాటికి నిజంగా ఎక్కడ ఉండేవాన్నో, ఈ భూలోకంలో ఉండేవాడిని కాదేమో. అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు, మరి నేను నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు గొప్పవి, అవి రాబో కాలంలో నిరీక్షణ కలిగించేటటువంటివే కానీ హానికరములు కావని. దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక, ఓ సంకల్పం కలిగి ఉన్నాడు. పనికి మాలిన వాడిని, పాడైపోయిన వాడిని, అంతరంగంలో చీకటి నెలముకున్న వాడిని, అంతేకాకుండా ఆత్మన్యూనతా భావంతో కృంగిపోతూ కృషించిపోతూ సమాజంలో డబ్బులతో నాకు కావలసినటువంటి సకల సౌకర్యాలను సంపాదించుకోవాలనే ఆలోచన కలిగి తప్పుదారిలో ప్రయాణిస్తున్న నాలాంటి యవనస్తుడితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడప్పుడు నేను పలానా ప్రాంతంలో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు నాకు ఎక్కడి నుంచో స్వరం వినిపిస్తున్నట్లు ఉండేది, నా కుమారుడా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నా కుమారుడా నీ తల్లి నిన్ను నా సేవ కోసం ఏర్పాటు చేసుకుంది అని. ఈ మాటలన్నీ విన్నప్పుడు నాకు తండ్రి లేకపోతే ఎవరు నన్ను నా కుమారుడు అని పిలిచేది, ఎవడో పిలుచుంటారులే నా ఆలోచన అనుకుంటూ ఉండేవాడిని. ఇటువంటి పరిస్థితులు వెళ్తూ ఉండగా నా జీవితం అంతా ఒడిదుడుకులు. నేను ఎంతటి ట్రిక్గా దొంగతనం చేసేవాడిని అంటే, ఇదివరకు సైకిల్కి ఎత్తడి బిల్లులు ఉండేవి. ఎత్తడి బిల్లుల్ని చాలా చాకచక్యంగా లేపి వాటిని 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్మి వాటితో సినిమాలు చూసేవాడిని. బెల్లులు అమ్మితే ఎంత వస్తే ఒక 5-10 వస్తుంది కదా అని సైకిళ్ళే అమ్మేస్తే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో నిదానంగా తెలిసిన వాళ్ళ దగ్గర సైకిల్ అద్దెకి తీసుకోవడం, వాటిని అమ్మడం. ఓ రోజున అమ్ముతుంటే అనుమానం వస్తుందని సైకిల్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇప్పదీసేసి దాన్ని అమ్మితే బాగుంటుందని ఉద్దేశంతో సైకిల్ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇప్పేసి హ్యాండిల్, టైర్లు ఇట్లా విప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అమ్మడం మొదలుపెట్టాను. మొత్తానికి అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులకు పట్టిస్తే కొద్ది రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఆ అమ్మ బావురుమంది. చిన్నోడు సేవకు సమర్పించుకున్నాను, బాగుపడతాడేమని అనుకున్నాను. వాడి దొంగతనాలు మరిగి ఇంట్లో నెమ్మది లేకుండా, వాడికి నెమ్మది లేకుండా చేసుకుంటున్నాడని మొత్తానికి అమ్మ తీసుకొచ్చింది. ఇవన్నీ జరుగుతూ ఉండగా 10వ తరగతి వచ్చింది. 10వ తరగతి 3 సార్లు తప్పాను. 3 సార్లు రాసినా అవ్వలేదు. ఎందుకు అవుతుంది? నా బుద్ధి ఆలోచన అంతా కూడా పెడదవునుంటే చదువు మీద ఆలోచన లేనటువంటి యవనస్తుడిగా జీవితం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని కోల్పోయి దొంగతనమే నాకు ఇష్టంగా నేర్చుకొని డబ్బు సంపాదనే నా జీవిత లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని అంతరంగంలో చీకటి నలిగిపోయిన విషయం, అలాగే న్యూనతా భావంతో రగిలిపోతున్నటువంటి నాలాంటి యవనస్తుడి కోసం దేవుడు ఈ లోకంలోనికి దిగి వచ్చాడన్న సంగతి నాకు ఆ రోజు అర్థం కాల. నా పట్ల దేవుని ప్రణాళిక,
మహాద్భుతమైనది. మొత్తానికి 4వ సారి 10వ తరగతి పాస్ అయ్యాను. పాస్ అయ్యి ఇంటర్మీడియట్ సప్తగిరి కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ మొదలైంది నా యవన దశ. నా కంటికి నచ్చిన అమ్మాయిని ప్రేమించేవాడిని. ప్రేమ లేకుండా బ్రతకలేకపోయేవాడిని. కారణం తండ్రి ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, ఇంట్లో చిన్నవాడిని, ఎక్కడ పట్టించుకునే దిక్కు లేదు. ఇష్టమైన అమ్మాయి వైపు వెళ్తూ ఉండేవాడిని. రోజున ఆ అమ్మాయి కాదంటే చచ్చిపోదామని, బెదిరిద్దామని విజయవాడ రైవస్ కాలువ మీదుగా వంతెన, చిన్న వంతెన, ఇప్పుడు పాడుబడిపోయింది అది. ఆ అమ్మాయి అటు వెళ్తుంటే ఆ అమ్మాయి చేపట్టుకొని ఆపి, నువ్వు ఐ లవ్ యూ చెప్తే నేను వదిలేస్తా, లేకపోతే నేనే ఇందులో దూకి చచ్చిపోతాను అని ఆ 3 రైలింగ్లు ఎక్కి ఆ అమ్మాయిని బెదిరించడం మొదలుపెట్టాను. దేవుడు ఆ రోజున నాతో ఉన్నాడు. పనికి మాలిన యవ్వనస్తుడిని, దారి తెన్ను తెలియక అల్పమైన వాటి కోసం నా జీవితాన్ని ఖర్చు చేయిస్తూ నా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్న యవ్వనస్తుడిని. ఆ రోజున ఆ అమ్మాయి చేయి పట్టుకుని వెనకలాకపోతే నిండుగా ప్రవహిస్తున్నటువంటి ఆ రైవస్ కాలువలో పడి నా తనువు చాలించేవాన్నేమో. ఆయన ఆగల, తపనాగల. ప్రేమించిన అమ్మాయి కోసం దేవుడికి తపస్సు చేస్తే దేవుళ్ళు ప్రత్యక్షమవుతారంట కదా అని, ఎలా తపస్సు చేయాలి? బాగా కఠినమైన తపస్సు చేయాలి దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే. నాకు ఆ అమ్మాయి కావాలని ఆ అమ్మాయి మీద యాసిడ్ పోయటం ఇట్లాంటిది కాకుండా రోజున కృష్ణానది తీసుకు తెన్నెల మీదకి వెళ్ళాను. 9ంటికి వెళ్ళి తపస్సు చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని, నా ప్రార్థన చేస్తూ కఠినంగా చేయాలని మంచినీళ్ళు తాగకుండా, ఆహారం తీసుకోకుండా నా పైన ఉన్న షర్టు విప్పేసి దాదాపు ఉదయం 9 గంటల నుంచి ఎర్రటి ఎండలో మెట్ట మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు ఇదే మాట్లాడు. నాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి నచ్చింది అని. ఆ రోజు నా ప్రార్థన దేవుడు విన్నట్టు అనిపించలా, ఇసుగేసింది. ఈ దేవుళ్ళు కూడా ఇంతే అని ఆ చొక్కాను దులుపుకొని ఆ రోజు మాడిపోయిన ఒంటితో, మాడిన మాడతో నేను బయటికి రావటం జరిగింది. నేను ఏ రోజు అనుకుంటాను, ఆ రోజు నా దేవుడు నా ప్రార్థన అంగీకరించబట్టి నేను బ్రతికి బట్టగెట్టాను. లేదా ఆ వయసులో ఆ రోజున దేవుడు నా ప్రార్థన విని నాకు అనుకూలమైంది, నేను కోరుకున్నది ఇచ్చున్నట్టయితే ఈ పాటికి సచ్చి ఉండేవాడిని. నా జీవితంలో ఇటువంటి వృత్తాంతాలు ఎన్నో, ఇటువంటి సంఘటనలు ఎన్నో. వెళ్ళగూడని ప్రాంతాల్లోనికి వెళ్ళాను నేను. వెళ్ళగూడని, చేయగూడని పనులు చేశాను. అన్నీ సభ్య సమాజం ముందు చెప్పుకునేవి కావు ఇవి. నా స్నేహితులతో వెళ్ళాను వెళ్ళగూడని ప్రాంతాలను. ఆ ప్రాంతం పేరు చెబితే మీ అందరికీ తెలుస్తుంది. ఇటువంటి దారుణమైన పాపములో కోనరిల్లిపోతున్నటువంటి వాడిని. చదువుల్లో బాగానే ఉండేవాడిని. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. లయోలా కాలేజీలో 3 సంవత్సరాలు డిగ్రీ చదివాను. MBA ఆంధ్ర యూనివర్సిటీకి జాయిన్ అయ్యా. నేను ఎంత విద్య నేను అవలంబిస్తున్నా, చదువుకుంటున్నా, నా అంతరంగాన్ని సంపూర్ణంగా మార్చగలిగిన, నా అంతరంగాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోలేకపోవటం జరిగింది. దాంతో నేను MBA ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు రోజు ఒక గ్రూపుల మధ్య కొట్లాట్లు జరిగినాయి. ఒకరినొకరిని చంపుకునే అంతటి దారుణమైనటువంటి గొడవలవి. ఒకరికి తెలియకుండా ఒక గ్రూపు, ఇంకో గ్రూపు వాళ్ళు తెలియకుండా ఆ రోజు రాత్రి స్పాట్ పెట్టుకునేటటువంటి సమయం. అందులో గ్రూప్లో నేనున్నా. ఏదైతే అయింది, జీవితం అటు ఇటో తేల్చేద్దాం వాళ్ళను నేను అని ఆ రోజు ఉంటూ ఎందుకో నాకు బైబిల్ చదవాలనిపించి బైబిల్ తీసి చదివితే దేవుడు నాతో ఇదివరకు మాట్లాడినటువంటి సంగతి, నీవు నా కుమారుడు, నీవు నా దాసుడు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పాటు చేసుకున్నాను, తల్లి గర్భంలో ఉండగానే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నా కుమారుడు అంటే ఒళ్ళంతా జల్దరిచ్చినట్లు అయిపోయింది. అది నేను డేట్తో సహా వేసుకున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఇది 17/9/1998 దేవుడు నాతో మాట్లాడినటువంటి దినం. నా స్నేహితుడివైన అబ్రహాము సంతానమా, బుదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునివాడా, నీవు నా దాసుడు అనియు
నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును అంటూ ఈ మాటలన్నీ పలుకుతూ ఉండగా, నన్ను శిక్షించాల్సినటువంటి స్థితిగతులు నా జీవితంలో ఉంటూ ఉండగా, నన్ను ప్రేమిస్తూ నాకు ప్రేమపూర్వకమైనటువంటి ఒక మాట, ఆదరణకరమైన మాట నాతో రావటంతో నేను దేవునికి నా జీవితాన్ని అర్పించుకోవాలని అనుకున్నాను. నేను దేవుడు నా జీవితం పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఎన్నో ఉంటూ ఉండగా వాటిని నిదానంగా అర్థం చేసుకోవటం ప్రారంభించాను. నేను ఇటువంటి స్థితిగతుల్లో గడుపుతున్నటువంటి నాకు, ఇటువంటి పరిస్థితుల్లో గడుపుతున్నటువంటి నాకు, నా జీవితం అంతా దుర్భరంగాను, నా జీవితం అంతా వెక్కసంగా, ఎక్కడికి వెళ్ళినా డబ్బు 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 కావాలి, పరపతి కావాలి, సంపాదించాలి బాగా అని తపనతో ఉన్నటువంటి నాకు దేవుని కృపగలిగిన హస్తం నాకు తోడుగా రావటం నేను గమనిస్తూ ఉన్నాను. చిన్నప్పుడు మా అమ్మగారు తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతిలో నన్ను వదిలేసి మర్చిపోయి వాళ్ళు దాదాపు మంగాపట్నం దాటి వెళ్ళిపోయారంట. ఏడి చిన్నోడు ఏడి కనిపించడం లేదని చూసినప్పుడు అక్కడ తిరుపతి మీద ఉన్నాడని చెప్పిన మరలా అక్కడికి రావటం, అనేక సందర్భాలలో తప్పిపోగా మరలా తిరిగి దొరకటం దేవుని మహోన్నతమైన కృపా కనికరములో నాకు లభ్యమవటం జరిగింది. ఓ రోజున జీవితం అంతా వెక్కసం అయిపోయింది. MBA కంప్లీట్ చేసుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. బయటకు వచ్చాను, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా నా జీవితంలో ఎక్కడ లేని అసంతృప్తి, దారుణమైన పరిస్థితులు. 2000 సంవత్సరం వచ్చినప్పుడు స్నేహితులందరూ అందంగా ఆనందంగా చక్కగా పబ్బుల్లోనూ అటువంటి పరిస్థితుల్లో గడుపుతూ ఉండగా నేను ఒక్కరిని ఇలా ఎందుకు ఉండాలని బాధపడుతూ మరింత తపనతో రగిలిపోతున్న నాకు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నీ జీవితాన్ని నాకు ఇస్తే దాన్ని అందమైన దానిగా చేస్తాను. నీ జీవితం నీకు ఉపయోగపడకపోవచ్చేమో, కానీ అనేక మందికి దీవెనకరమైనటువంటి వాడిగా నేను నిన్ను మలుస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉండగా కొంతకాలానికి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాను. దేవుని వాక్యం నన్ను శుద్ధి చేయటం మొదలుపెట్టింది, నా అంతరంగాన్ని మార్చడం మొదలుపెట్టింది. దేవునికి నా జీవితాన్ని అర్పించుకోవడానికి వచ్చాను. ఓ రోజున తీర్మానించుకున్నాను, ప్రభువా ఈ లోకంలో ఎంతో వెతికాను, ఈ లోకంలో ఎన్నో చోట్లకి వెళ్ళాను, వెళ్ళకూడని ప్రాంతాల్లోనికి వెళ్ళాను. నా జీవితం అంతా కూడా దొంగతనాలతోనూ డబ్బును సంపాదించాలని వెతుకులాడుతూ నేను వెళ్ళిపోయాను. ప్రభువా నా జీవితాన్ని నువ్వు గనక సంరక్షించి మరలా దీన్ని రెన్యూ చేయగలిగినట్లయితే, నూతన పరిచినట్లయితే నేను నీ సేవకు నన్ను నేను అర్పించుకుంటా ప్రభువా అని ఎప్పుడైతే నేను నా దేవునికి ప్రార్థన చేసుకున్నానో అదే నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. అదే నా జీవితంలో ఒక మరుపు రానటువంటి అద్భుతమైన రాత్రి. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు స్వరమునిచ్చి, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను, అనేక మంది జనముల మధ్యలో నేను నిన్ను వాడుకోబోతున్నాను, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ జీవితాన్ని నా చేతిలో పెట్టు, నువ్వెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో నీ జీవితాన్ని నిన్ను షేపప్ చేస్తానని దేవుడు మాట్లాడగా దాదాపు 2006 సంవత్సరంలో నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకొని ఈ పరిచర్యలోనికి రావటం జరిగింది. మరి నా జీవితం అంతా ఆ రీతిగా వెళ్తూ ఉండగా లెక్చరర్గా జాయిన్ అయ్యాను. నా కెరీర్ని లెక్చరర్గా స్టార్ట్ చేశాను. మరి రాజమండ్రి దగ్గరున్న అనపర్తి GBR కాలేజ్లో నేను MBA డిపార్ట్మెంట్లో లెక్చరర్గా ప్రారంభించాను నా కెరీర్ ప్రారంభిస్తూ అనేక కాలేజెస్లో చేశాను. మొత్తానికి వివాహం అయింది, ఇద్దరు పిల్లల్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒకరానికి దినాన 2015 సంవత్సరం మరి ఏప్రిల్ 1వ తారీఖున మందడంలో దేవుడు పరిచర్య ప్రారంభించడానికి అవకాశం ఇచ్చాడు. KBN కాలేజీలో నేను దాదాపు 7.5 సంవత్సరాలు పనిచేశాను. నమ్మకమైన వాణ్ణి, మనసులో ఇటువంటి భావాలు ఉన్నా బయటికి నమ్ముకున్న వాళ్ళకి నమ్మకంగా ఉండేవాడిని, ఏదైనా పని అప్పగిస్తే నమ్మకంగా చేసేవాడిని, నా సమయాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ కోసం వెచ్చించేటటువంటి వాడిని. పాఠాలు అద్భుతంగా చెప్తాను, స్టూడెంట్స్ చక్కటి ఆలోచనతో ఉంటారు. అటువంటి కాలేజీలో నేను జాయిన్ అయ్యి దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి నాలాంటి యవనస్తులు MBAలో ఉండగా వారి కొద్ది మందిగా తీసుకొని కాలేజ్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళ కోసం యూత్ మీటింగ్లా కండక్ట్ చేస్తూ 10 మంది 15 మంది విద్యార్థుల మధ్యలో దేవుని మాటలను చెప్తూ కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి దేవుడు సహాయం చేయగా కొంతకాలానికి అనతి కాలంలోనే KBN కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలిసి మత మార్పిడి చేస్తున్నానని నన్ను ఉద్యోగంలో నుంచి చెప్పబెట్టకుండా తీశారు. జనవరి 9వ తారీఖు 2015 సంవత్సరం
ఆ రోజు కాలేజీకి పిలిచారు, కాలేజీ మేనేజ్మెంట్ కమిటీకి పిలిచారు. మీరు రేపటి నుంచి రానక్కర్లేదండి అని. కారణం ఏంటండి అని అడిగాను. నేను సమాధానం చెప్పలేదు. మీరు రేపటి నుంచి రానక్కర్లేదని చెప్పని నాకు రావాల్సినటువంటి ఏదో కొద్దిపాటి శాలరీ ఉంటే దాన్ని ఇచ్చేసి మిగిలిన వాళ్ళందరూ కూడా కమిటీ అంతా ఖాళీ అయిపోయింది, ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. నేను తేరుకునే లోప ఎవరు లేరు అక్కడ. రేపటి నుంచి కాలేజ్ సెలవులు. కొంతకాలానికి తెలిసింది, కాలేజీకి వచ్చే స్టూడెంట్స్ని నువ్వు పాడు చేస్తున్నావంట, భక్తి పేరుతోనూ మతం పేరుతోనూ మతం మారుస్తున్నావంట. నిన్ను తీసేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నీ మత మార్పిడి చేస్తున్నావనే అభియోగం. దేవుని స్తుతించాను. ఆ దినాన్ని దేవుడు మాట్లాడాడు, నా దాసుడా, ఇది నీకు సరైన సమయం, లేచి వెళ్ళు, దగ్గరలో ఉన్న గ్రామాలలోనికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ వాడుకోబోతున్నానని. ఆ రోజున బయలుదేరి మందడం గ్రామం రావటం, 2015 ఏప్రిల్ 1వ తారీఖున దేవుని పరిచర్య ప్రారంభించడం చేశాను. ఈ రోజున నా ద్వారా దేవుని నమ్ముకుని బాప్తిస్మాలు పొందుకున్న యవనస్తులు ఎంతోమంది. వీటి కాలేజ్ నుంచి అనేక మంది విద్యార్థులు వస్తారు, దేవుని వాక్యం చేత ప్రభావితం అవుతూ ఉన్నారు. నాలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీస్తోనూ మనీ మైండెడ్తోనూ పాపములో నలిగిపోయి మరి దారుణమైనటువంటి వ్యసనాలలో ఉండేటటువంటి విద్యార్థులకు నేను ఒక మాదిరిగా ఉంటూ దేవుడు ఆ ప్రాంతంలో పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. తప్పిపోతున్న నన్ను దేవుడు తన మార్గంలో పెట్టాడు. ఫిలెమోనుకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, మునుపు నీకితడు నిష్ప్రయోజనకరమైన వాడు, నీడైతే అతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన యవన జీవితాన్ని గడిపాను, దారుణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాను. మనీ మైండెడ్తో దొంగతనమే నా జీవిత వృత్తిగా చేసుకోవాలనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటే, నీ వృత్తి అది కాదు, నా సేవకుడివై నా జీవగ్రంథాన్ని చేతపట్టి అనేక మంది మధ్యలో నా సాధనంగా వాడబడాలని దేవుడు ఎంచుకున్నాడు. ఉన్నారా ఎవరైనా ఇక్కడ ఇటువంటి యవనస్తులు? ప్రేమ వ్యవహారాల్లోనూ డబ్బు సంపాదనలోనూ మరి ఇతరత్ర న్యూనతా భావాలతో అంతరంగంలో ఎక్కడో బలహీన పడిపోయి మరి దారుణమైనటువంటి ఆలోచనలతో అంతరంగాన్ని జయించలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉంటున్నట్లయితే, చూడ్డానికి అంత నాగరికులమే, బయటికి మంచి బట్టలు కట్టుకొని నీట్గా అందంగా కనిపించేటటువంటి వారమే, కానీ అంతరంగాన్ని మార్చగలిగినటువంటి అద్భుతమైన వాక్యం ఇది. జీవవాక్యం నన్ను మార్చింది, నా బుద్ధిని మార్చింది, నాకు ఉన్నటువంటి దొంగతనం చేయాలనే ఆలోచనను మార్చింది. మరి చేదైన వేరే ఏది కూడా నాలో లేకుండా కోకటి వేళ్లతో సహా సమూలముగా మార్చగలిగినటువంటి అద్భుతమైన దేవుని జీవపు వాక్కులు ఇవి. ఈరోజు ఎలా ఉందండి మీ జీవితం? ఓ విషయం చెప్పిన, ఏనాడైతే నేను దేవుని సేవకు నన్ను నేను అర్పించుకున్నానో దేవుడు మంచి భార్యని ఇచ్చాడు, మంచి అత్తవారి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు. నాలో అంతరంగంలో ఉన్న ప్రతి విధమైన న్యూనత భావాలతో కూడిన దేవునికి అయిష్టమైన ప్రతి విభాగాన్ని దేవుని వాక్యం శుద్ధి చేస్తూ వచ్చింది. దేవుని వాక్యం మార్చేది, అది ట్రాన్స్ఫర్మేషన్ జరిగిస్తుంది, నీ అంతరంగంలో అద్భుతమైన మార్పును కలిగిస్తుంది. దేవునికి అయిష్టమైన ప్రతి పాపపు ఆలోచన అది చెరపట్టబడినదై దేవుని వాక్యము చేత నిర్మలపరచబడినదై నువ్వు నూతన సృష్టిగా చేయబడడానికి దేవుని అద్భుతమైన వాక్యం నాలో పనిచేస్తుంది. అది నీలోనూ పని చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. దేవుడి మాటలను ఈ సాక్ష్యమును దీవించునుగాక. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మీకు చిరు సందేశం, దేవుని వాక్యమును స్వీకరించండి. ఆయన మీతో మాట్లాడతాడు, ఆయన మీతో సంభాషిస్తాడు. మీలో ఉన్న ప్రతి విధమైన అంతరంగంలో ఉండే దుర్గుణాలను శుద్ధి చేయగలిగిన పరిశుద్ధమైన దేవుని రక్తదారులో నేను పునీతుని చేస్తాయి, నన్ను చేసినట్లుగానే. ఇంకను చాలా సమయం, చాలా సాక్ష్యం ఉంది, వాటన్నిటిని పంచుకోవడానికి సమయం లేదు. మరి ఇప్పుడైనా సాధ్యమైతే ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు నిండు వందనాలు. మీకు సుక్కుడి వచ్చిన సంఘానికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు చక్కటి సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి డాక్టర్ డేవిడ్ రస్ బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమనీ. అలాగే ఈ సమయంలో మన మధ్యలో
మరి ఎంతో సుపరిచితులు, అలాగే చక్కటి వర్షిప్ లీడర్, మంచి పాస్టర్, చక్కటి వాక్య సందేశాన్ని అందించడానికి సమర్థత కలిగిన వ్యక్తి, ఎంతోమంది యవనస్తుల మధ్యలో చక్కటి పరిచర్య చేస్తున్న వారు. మరి పాస్టర్ చార్ల్స్ జేకబ్ గారి సహోదరుడు మరి ఫిలిప్ పి జేకబ్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. సో వారు పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్స్ ఇన్వైట్ హిమ్. వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈరోజు వారే ఆరాధనలో నడిపిస్తారు. మన ఆహ్వానాన్ని మన్నించి వెంటనే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. ఈ రోజున మా అన్నయ్య రావాలి. మీ అందరి నిరుత్సాహం నాకు బాగా తెలుసు. పాస్టర్ గారి స్వరంలోనే గుర్తెరుగుతున్నాను. ఎందుకంటే మా అన్నయ్య ఈ రోజున రావాలి. మా అన్నయ్య ఎందుకో మరి ఆయన మర్చిపోయారు. వారు పాడేరులో కూడా వారు డేట్లు ఇచ్చేసారు. కొంచెం ఆ డేట్స్ క్లాష్ అవటం వలన పాస్టర్ గారు ఉదయం నుండి మా అన్నయ్యకి కాల్ చేసినా కానీ ఆయనకి అందకుండా ఉన్నప్పుడు వారు మరలా మా చర్చ్ మెంబర్ ద్వారా కాంటాక్ట్ అవుతే వారు అక్కడ ఉన్నారని తెలిసి పాస్టర్ గారు ఫోన్ చేసినాకే తెలుసుకున్నారు ఏంటంటే ఇక్కడ డేట్ కూడా ఉందని. క్లాష్ అయిపోవడం వలన మా అన్నయ్య నన్ను ఇక్కడికి వచ్చి వాక్య సందేశాన్ని అందించమన్నారు. మీ నిరుత్సాహంలో మీ హృదయాల్ని కఠినపరచకుండా, ఓకే, మీ నిరుత్సాహంలో ప్రభుకి మీ హృదయాల్ని తెరవగలిగితే ఈ రోజున మా అన్నయ్య ద్వారా మాట్లాడాలనుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ఓకే, ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం అందరం కలిసి. మనందరికీ తెలిసిన పాట శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. అందరూ పాడాలి. మనందరికీ తెలిసిన పాట. మీ స్వరం నాకు బాగా వినిపించాలి. ఓకే ఓకే బ్రదర్.